ఉద్యోగులు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ పై గందరగోళం నెలకొంది. గైడ్ లైన్స్ హెల్త్ కార్డులు ఇవ్వకముందే ఉద్యోగుల వేతనాలు ఈహెచ్ఎస్ వాటాగా 1.5% మనీ కట్ కావడం కలకలం రేపుతోంది. ప్రైవేట్ హాస్పిటల్స్ తో ఒప్పందం చేసుకోకుండానే, ఫ్యామిలీ డేటా తీసుకోకుండానే, ఎలాంటి ఆప్షన్ లేకుండా వేతనాలు కోత పెట్టడంపై ఉద్యోగులు, పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ జేఏసీ అత్యవసరంగా సమావేశమై సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ లో గందరగోళం ఎందుకు? అధికారుల అత్యుత్సాహమే సమస్యకు కారణమా? ఉద్యోగులు కోరుతున్నదేంటి? ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, హెల్త్ కార్డులు ఇవ్వకుందే ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అదే అంటే గైడ్ లైన్స్ రాకుండానే 1.5% కట్ చేసేసారు. ఇప్పుడు మనకి ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఉన్నా సరే అవి పనిచేయట్లేదు. ఒక ఉత్సవ విగ్రహాలు బీఆర్ఎస్ సమయంలో ఇచ్చిన హెల్త్ కార్డ్స్ ఏవి కూడా పనిచేయట్లేదు. వెల్నెస్ సెంటర్స్ అని పెట్టారు, అది పనిచేయట్లేదు, అందరూ తెలుసు. సో ఉద్యోగులే ఒక ముందుకు వచ్చారు, ఏంటంటే మేము కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తాం, ప్రభుత్వం కొంత కంట్రిబ్యూట్ చేయని. సిజిహెచ్ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిజిహెచ్ఎస్ స్కీమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఢిల్లీలో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో జర్నలిస్ట్ కాబట్టి అక్కడ సిజిహెచ్ఎస్ కార్డు జర్నలిస్టులకు కూడా ఇస్తారు. కేవలం అవుట్ పేషెంటే కాదు, కేవలం ఇన్ పేషెంటే కాదు, అడ్మిట్ అయితే కాదు, హాస్పిటల్కు వెళ్ళి చూపించుకోవచ్చు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో నార్మల్గా డాక్టర్ కన్సల్టేషన్ 500 రూపాయలు ఉంటే సిజిహెచ్ఎస్ కార్డు అయితే 100 రూపీస్కో 125 రూపీస్కో ఉంటుంది. టెస్ట్లు కూడా, షుగర్ టెస్ట్ నార్మల్గా 24 రూపాయలు, 25 రూపాయలకు షుగర్ టెస్ట్ చేస్తారు. హెచ్బిఏవన్సీ నార్మల్గా ఇప్పుడున్న డయాగ్నోస్టిక్ సెంటర్లు 600 రూపాయలు ఉంటే 150 రూపాయలకి, అంటే దాదాపు 1/3 ఫీజుకే అన్ని వచ్చేస్తాయి సిజిహెచ్ఎస్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మిగతా వాళ్ళకి కానీ. ఎందుకంటే నేను సిజిహెచ్ఎస్ కార్డు హోల్డర్గా ఇంతకుముందు ఉన్నాను కాబట్టి. సో ఆ కార్డు తరహాలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్త్ కార్డులు తీసుకురావాలని భావించింది. చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడున్న ఎక్కడ కూడా ఆ హెల్త్ కార్డు ఒక నిమ్స్ తప్ప ఎక్కడ యాక్సెప్ట్ కావు. ఆ నిమ్స్లోనేమో బెడ్ దొరకదు. ఇంకా గాంధీ, ఉస్మానియా ఈ ఆసుపత్రి పోదామంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో మనకు తెలుసు. సో ఆ పనిచేసేది నిమ్స్లోనేమో బెడ్ దొరకదు. బెడ్కు హెల్త్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి కార్యాలయం దాకా రికమెండేషన్ చేయాలి. సో ఆ కార్డు ఉన్నా పని చేయకుండా అయిపోయింది. అందుకని సరే, ఇప్పుడు అందరూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకుని 1.5% ప్రభుత్వం, 1.5% ఉద్యోగులు కట్టాలని చెప్పారు. సో దీని మీద గైడ్ లైన్స్ రావాలి కదా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ ఉన్నాయి దీనిలో. ఒకటి, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు. భార్యది కట్ అయింది, భర్తది కట్ అయింది, ఇద్దరిది 1.5. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే ఒకళ్ళది కట్ చేస్తే సరిపోద్ది కదా. ఎందుకంటే భార్యకు ఉద్యోగం ఉన్నా లేకున్నా ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులంటే భార్య, భర్త, ఇద్దరు కుమారులు లేదా తల్లిదండ్రులు ఏదో వస్తారు గైడ్ లైన్స్. సో భార్యది కట్ చేశారు, భర్తది కట్ చేశారు, వీళ్ళ కన్సెంట్ తీసుకోలేదు. రెండవది, సిపిఎస్ ఉద్యోగులు. సిపిఎస్ ఉద్యోగులకు పెన్షనే ఉండదు, వాళ్ళది కూడా కట్ చేసేసారు. పెన్షన్ ఉండదు కదా. సో పెన్షన్ తర్వాత అంటే సర్వీస్ లో ఉన్నంత వరకు వర్తిస్తుంది ఇన్సూరెన్స్, తర్వాత వర్తించదు. 2,65,000 మంది ఉద్యోగులు ఉన్నారు, సిపిఎస్ ఉద్యోగులు. సో అసలు కన్సెంట్ తీసుకోకుండా, ఇది చేయకుండా డైరెక్ట్ గా 1.5 కట్ చేశారు. 1.5 ఉద్యోగులు కట్ చేశారు సరే, మరి ప్రభుత్వం 1.5 డిపాజిట్ చేసిందా? చేయలేదు. సో చెప్పా పెట్టకుండా ఇది జరిగింది. కమ్యూనికేషన్ గ్యాపా ఏందా అన్నది చూడాలి. బట్ యాజ్ ఏ మనం ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షాన ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగులు, పెన్షనర్లు, ఎస్పెషల్లీ పెన్షనర్లకు పెన్షన్ బెనిఫిట్స్ కూడా రాకుండా చాలా మంది వాళ్ళకి వైద్య ఖర్చులకు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేసుకోలేరు. 60 సంవత్సరాల వయసులో ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక్కొక్కళ్ళకి 40,000, 50,000 ప్రీమియం ఏమవుతుంది. ప్రభుత్వ సర్వీస్లో ఉన్నామని చెప్పి మాకు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకుంటే ఆ బిల్స్ శాంక్షన్ కావు. ఈ ఇబ్బంది ఉంది. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా ఫోన్ చేశారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ 1.5 కట్ మీద చాలా విమర్శలు వ్యక్తమై. మాట్లాడదాం. మనతో పాటు స్థిత ప్రజ్ఞ గారు, సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అట్లాగే సదానంద గౌడ్ గారు ఎస్టీఎఫ్ నుంచి, దామోదర్ రెడ్డి గారు పిఆర్టీయూ నుంచి, కట్కన్ రమేష్ గారు టీఆర్టీఎఫ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ముందుగా స్థిత ప్రజ్ఞ గారు, సో ఏంది వాళ్ళు వెళ్ళారా మీరు సిఎస్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నారా? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సిపిఎస్ వాళ్ళు లేరు కదా సార్. ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పరిచిన రోజు సిపిఎస్ ఉద్యోగులనే ఒక వ్యవస్థ ఏర్పడుతుందని వారికి కలగలే. పోనీ అదే కాదు, మా సంగతి వదిలేయండి. అసలు పోలీసులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్నారా? ఈరోజు పోలీసులకు 2 రకాలే కట్ అవుతున్నాయి. ఒకటి ఆరోగ్య భద్రత 300 ఇన్స్పెక్టర్ కింద, పైన ఉన్న వాళ్ళకి 400. అది కాకుండా ఇప్పుడు ఈహెచ్ఎస్ కూడా కట్ అవుతుంది. పోనీ పోలీసులు 65,000 మంది ఉన్నారు, టోటల్ 3,60,000 మందిలో. వాళ్ళకి సంబంధించిన ప్రతినిధి ఉన్నాడా? లేడు. ఇప్పుడు
మీరు వెళ్ళారా అన్నారు, నేను ఎక్కువ చెప్పినట్టున్నాను సార్. వెళ్ళలేదు. ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సిపిఎస్ ఉద్యోగులు సపరేట్ గా యూనియన్ ప్రాతినిధ్యం లేదు. కాకపోతే అన్ని సంఘాల్లో సిపిఎస్ అవసరం ఉంది. ఎందుకంటే 2,68,000 మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి సిపిఎస్ కు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. లాస్ట్ టైం కూడా బహుశా చర్చ జరిగినట్టు. సార్ ఈ సింపుల్ లాజిక్ చెప్తా సార్. నేను 18 ఫిబ్రవరి ఈ హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ కార్యక్రమం మీద మొత్తం స్టార్ట్ అయినప్పుడు నేను చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. ఏమని సార్, మా సిపిఎస్ వాళ్ళ గురించి ఏం ఆలోచించారు? సిపిఎస్ వాళ్ళకి పెన్షన్ లేదు, రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బేసిక్ లోంచి కట్ అయ్యే అవకాశం లేదు, వాళ్ళకు వచ్చేది మార్కెట్ ఆధారిత యాన్యుటీ ప్రొవైడర్స్ ద్వారా వచ్చే అమౌంట్, అది కూడా 4,000 5,000 మహా అంటే 6,000 వస్తుంది. ఆ వచ్చిన దాంట్లో మీరు ఎంత కట్ చేస్తారు, ఏం కట్ చేస్తారు, ఏ విధంగా మీరు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులకు వాళ్ళ ఆరోగ్య భద్రతాన్ని కల్పించే ఆలోచన చేస్తున్నారు అని అడిగితే ఆయన ఒకటే అన్నాడు, ఇది మా దృష్టికి తీసుకురాలేదండి. అంటే ఎవరు తీసుకొస్తారు సార్ దృష్టికి మాట్లాడిన వాళ్ళు తీసుకురావాలి. డెఫినెట్ గా తీసుకొస్తుంటారు. మాకు అందరి సంఘ నాయకుల మీద విపరీతమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. వాళ్ళు తీసుకొస్తారని ప్రస్ఫుటంగా నమ్ముతున్నాం. మరి లోపం ఎక్కడ ఉంది? లోపం అయితే మాది లేదు. మేము ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లో మేము లేము, అవుట్ సైడ్ ప్రొసీడింగ్స్ లో మేమున్నాం. వచ్చి బయటికి ఏం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో, ఏమి అక్కడ పాల్గొన్న వాళ్ళు చెప్తున్నారో, ఏది ప్రభుత్వం చెప్తుందో అది మాత్రమే తెలుస్తుంది. కానీ ఇప్పుడు 2,68,000 మంది 3,60,000 పైచులకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకుల్లో ఉన్న సంఖ్యను ఈ రోజు నేను ఇప్పుడు లోపలికి వస్తున్న ముందు సర్క్యులేషన్ ఒకటి చూసిన సార్, ఒక నోటు. సిపిఎస్ ఉద్యోగులు పదవీ విరమణానంతరం వారి ఇష్టానుసారం క్వార్టర్లీ గానీ, హాఫ్ ఇయర్లీ గానీ, యాన్యువల్ గానీ చందా కట్టి దీంట్లో కొనసాగవచ్చు. అంటే మేము ఉద్యోగంలో ఉన్నప్పుడేమో మా ఇష్టానుసారం ఉండదు, ఉద్యోగం పోయిన తర్వాత ఎందుకంటే అది ఒట్టిపోతుంది కదా సార్, ఆవు దాంతో పని లేదనమాట. అప్పుడు అది కబేలాగా దాని ఇష్టానుసారం పోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉండొచ్చు. అంటే ఇష్టానుసారం అనేది ఈ రోజు ఎందుకు లేదు? ఈ రోజు తీసుకోవాలి కదా. పోనీ ఏదైనా గైడ్ లైన్ స్టార్ట్ చేస్తే, గైడ్ లైన్ స్టార్ట్ చేసిన తర్వాత లేకపోతే దానికి సంపూర్ణంగా ప్రతి వారికి ఎవరికి ఇష్టానుసారం దాంట్లో జాయిన్. జీతం అనేది అదేం భిక్ష కాదు, అది కష్టార్జితం. అది ఆర్టికల్ 301A కింద అది రైట్ టు ప్రాపర్టీ కింద వస్తుంది. మీరు 1.5 సిపిఎస్ ఉద్యోగులు 1.5 కట్ కావాలని కోరుకుంటారా వద్దా? ఈ స్కీమ్ లో చేరాలని ఒక్కటే సార్, స్కీమ్ లో సిపిఎస్ ఉద్యోగుల ఆరోగ్య భద్రత గురించి ఇదమిద్దంగా స్పష్టంగా ప్రభుత్వం ఒక హామీతో ముందరికి రానంత వరకు చేరడానికి ఏ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులు కూడా రెడీగా లేరు. ఓకే, నిజంగా లేరు. కన్సెంట్ ఇవ్వరు మీరు. డెఫినెట్ కన్సెంట్ ఎవరు అడుగుతున్నారు సార్? అక్కడ కన్సెంట్ అడగకుండా రుద్దుతున్నారు కదా. ఈ రోజు నిన్నటి చూసే వరకు డీడీఓల దాంట్లో కనపడింది, ఈ రోజు చూసే వరకు కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత మీరు చెప్తున్నట్టు భార్యాభర్తలు ఇద్దరు ఉన్న చోట కూడా రెండు కలిపి కట్ అయిపోయినాయి. ఒకరికేమో సింగిల్ ఓటింపు, ఇంకోటికేమో డబుల్ లివింగ్ ఆఫ్ పెనాల్టీ లాగా లివీ చేయడం. మీరు అన్నట్టు భర్త ఉంటే భార్యకు వస్తుంది, భార్య ఉంటే భర్తకు వస్తుంది. మరి ఇదేం కొత్తది? భార్యాభర్త ఇద్దరు కలిసి. కొంతమంది ఏమంటారంటే హెచ్ఆర్ఏ ఇద్దరికి వస్తుంది కదా, మరి ఇది కట్టి కూడా ఇద్దరికి చేస్తే ఇబ్బంది ఏంటంటారు. ఒకవేళ మీరు హెచ్ఆర్ఏ ఎప్పుడు కూడా ఇద్దరిని తీసుకోమని ఎవరు చెప్పరు, ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది. ప్రభుత్వం కనుక అక్కడ ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒక హెచ్ఆర్ఏ ప్రాంతంలో నివసిస్తుంటే ఒకరికి హెచ్ఆర్ఏ ఇవ్వచ్చు. ఎవరు వద్దన్నారు? మీరు ఒక తప్పు జరుగుతుంది కాబట్టి ఇంకో తప్పు జరుగుతుంది అనకండి. తప్పును సరిచేయడం మన పని. సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకుల గురించి పట్టించుకునే నాతుడు ఎవరున్నారు అని మేము అడిగేది. ఉన్నారు, ఫలితం ఇవ్వండి మాకు. మేము అడిగేది ఒకటే, మేము ఎవరిని దోషులుగా తీర్మానిస్తలేం, ఎవరిని చిత్రీకరిస్తలేం. మేము అడిగేది ఒకటే అడుగుతున్నాం, అయ్యా మేము 61 ఏళ్లు చేసిన తర్వాత మా పరిస్థితి దుర్మార్గంగా అవుతుంది. ఆ రోజు మా దగ్గర మాకు వచ్చి, ఇప్పుడు సింపుల్ అది చెప్తా సార్, మా అక్క మొన్న March 31 రిటైర్ అయింది సిపిఎస్ ఉద్యోగిగా. 21 ఏళ్ల సర్వీస్ తర్వాత ఆమెకి యాన్యుటీ ప్రొవైడర్స్ ద్వారా 5,400 రూపాయలే వస్తుందని తెలిసింది. ఆమె లాస్ట్ బేసిక్ పే లెక్క ప్రకారం తీసుకుంటే 900 రూపాయలు కట్ చేయాలి. అంటే పోనీ దాని ప్రకారం నేను చందా కట్టడానికి పోతే అంటే వచ్చే 5,400లో 20% నేను చందా కట్టాలన్నా, 1.5% కాకుండా. నాకు మీరు పెన్షనే ఇస్తలేరు, కనీసం ఆరోగ్య భద్రత రిటైర్ అయిన తర్వాత కల్పించకపోతే ఎవరిని అడగాలి? ఓకే, సో ఇప్పుడు మీరైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సిద్ధంగా లేరు. ఇప్పుడున్న ఫామ్ లో మేము సిద్ధంగా లేవు, కానీ మా మీద దాన్ని రుద్దపడుతోంది. ఇప్పుడు మాకు క్లారిటీ ఇవ్వండి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఉంటే గనక ఇస్తారా? రిటైర్ అయిన తర్వాత మాకు ఇవ్వాలి సార్, డెఫినెట్ గా ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలంటున్నా నేను. ఇంకా ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు CGHS మీరు చెప్పారు 250 నుంచి 1000 రూపాయల వరకు వాళ్ళు స్లాబ్ సిస్టమ్ పెట్టారు. దాని ప్రకారం వాళ్ళు చేయొచ్చు. లేదు పోనీ రైల్వే స్కీమ్ తీసుకుందాం సార్, దాంట్లో లాస్ట్ బేసిక్ పే ఉందో దాన్ని మొత్తాన్ని కనుక కట్టేస్తే ఆ నెల మొత్తాన్ని వాళ్ళకి జీవితాంతం వాళ్ళకి ఇస్తున్నారు. పోనీ ఏపీలో తీసుకోండి, ఏపీలో మీకు స్లాబ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ ఉంది, గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయి. పోనీ ఎక్కడి ఏ రాష్ట్రాన్ని మీరు చెప్పండి. డెఫినెట్ గా దాని ప్రకారం మనకు మేలు జరిగితే మంచిదే, కానీ మేలు జరగడం అనేది కనపడడం కాదు, పేపర్ల మీద కాదు. అసలు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పాలసీ అనేది లోపభూయిష్టం అయితే, దాని గైడ్ లైన్స్ విధంగా రాకముందే కటింగ్ జరిగితే అసలు దాని గురించి 70% ఆఫ్ ద సిపిఎస్ ఎంప్లాయీస్
వదిలేయండి సార్, వీళ్ళ గురించి కూడా 60 ఏళ్ల వరకు కడతారు. 2368 మంది రిటైర్ అయిన వాళ్ళు ఈ రోజు ఎక్కడ పోయి దాన్ని చేయాలి? అసలు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబరే లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మాలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ గురించి అడిగినారు. వీళ్ళు ఎవరిని పోయి అప్రోచ్ కావాలి? వీళ్ళకి ఆరోగ్య భద్రత ఎట్లా వస్తుంది? ఆ 2268 మందికి ఇంకా యాన్యుటీ ప్రొవైడర్స్ నుంచి పెన్షన్ రాలేదు. ఎందుకు తెలుసా సార్? మా డిఏ ఏరియాస్ ఓపీఎస్ వాళ్ళకేమో జీపీఎఫ్ లో పడతాయి. ఈ రోజు వరకు మా 32 వాయిదాల డిఏ ఏరియాస్ మాకు పడలే. మాకు పడితే గానీ ఆ ప్లాన్ అకౌంట్ సెటిల్ కాదు. ప్లాన్ అకౌంట్ సెటిల్ అయితే గానీ పెన్షన్ రాదు. ఎవరికి చెప్పుకున్నాము? చెప్పుకుంటున్నారు. నిజంగా అన్ని సంఘాల వాళ్లకు మా పిల్లలు అన్ని సంఘాల్లో ఉన్నారు. నిన్నటి వరకు మండలాల్లో ఉంటారు. ఈ రోజు జిల్లా స్థాయిలో ఉన్నారు. కొన్ని చోట్ల రాష్ట్ర స్థాయికి కూడా వచ్చారు. వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, చెప్పుతున్నారు, అడుగుతున్నారు. వినే నాథురెడ్డి. ఓకే. సో దామోదర్ రెడ్డి గారు పిఆర్టీ నుంచి, దామోదర్ రెడ్డి గారు ఉన్నారా ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో? ఏంది అవుట్కమ్ ఏంటి? భరత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి. మరి ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా నేడు హెల్త్ స్కీమ్ పైన గౌరవ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న 15 సంఘాలతో కేవలం సింగిల్ ఎజెండాగా హెల్త్ స్కీమ్ పైన మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వము మరి వేతనాలలో 1.5 కోత విధించడం, ప్రధానంగా ఆర్థిక శాఖ ముందస్తు ఉత్తర్వులు ఇవ్వకుండా, అది కాకుండా విధి విధానాలు లేకుండా టీడీఓలకు సమాచారం అందించకుండా 1.5 వేతనంలో కోత విధించడం విషయం పైన గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఈ రోజు తెలియడం జరిగింది. సో అంతిమంగా ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే, జూన్ 1 నుండి ముఖ్యమంత్రి గారు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ను అమల్లోకి తీసుకొస్తానని మాట ఇచ్చారు కాబట్టి దానిపైనే చర్చ జరిగింది. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకురావడానికి మేము డిడక్షన్ చేశాం. దానికన్నా ముందు కొంత ఎక్సర్సైజ్ చేయడం వల్ల మిగతా ప్రభుత్వం నుంచి కూడా మరి డిడక్ట్ అయిందా? ప్రభుత్వం నుంచి కూడా 1.5% జమ అయిందా? ఆటోమేటిక్ వాళ్ళు నిన్ననే ట్రస్ట్ కు అకౌంట్ కు జమ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో కూడా మేము క్లియర్ గా చెప్పాం. ఎవ్రీ మంత్ మొదటి తేదీన వేతనాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగుల మినహాయింపు, అదే విధంగా ప్రభుత్వం 1.5 ఎవ్రీ మంత్ ఫస్ట్ నాడే ట్రస్ట్ అకౌంట్ కు జమ చేస్తామని క్లియర్ గా వారు ఈ రోజు తెలియడం జరిగింది. కాబట్టి మేమనుకునేది ఏంటంటే, ఫస్ట్ ఉద్యోగ ఉపాధ్యాయులకు హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే గతంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సందర్భంలో జీవోలు ఇచ్చి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చారు. 2017లో ఉచిత హెల్త్ స్కీమ్ అని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. కానీ ఏవి కూడా సఫలీకృతం కాలేదు. కాబట్టి మేము కోరింది ఏంటంటే, మొదటి నుండి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కన్నా ముందు గత ప్రభుత్వం కూడా 186 జీవో ఇచ్చి భాగస్వామ్యంతో కూడిన హెల్త్ స్కీమ్ లను అమల్లోకి తీసుకురావాలని ఉత్తర్వులు ఇచ్చింది, కానీ అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ముఖ్యమంత్రి గారితో సమావేశం కావచ్చు, కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం కావచ్చు, టీజీజేసీ ప్రధాన డిమాండ్ కావచ్చు, ముఖ్యమంత్రి గారితో చర్చించిన అంశం కావచ్చు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది కంపల్సరీ వెంటనే జూన్ 1 నుండి ఇంప్లిమెంట్ చేయాలని మేము సూచించిన విషయాన్ని మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి నిన్నటి రోజు డిడక్షన్ చేసినామని చీఫ్ సెక్రటరీ గారు తెలియడం జరిగింది. మేము అడిగింది ఏంటంటే, మొట్టమొదట ఈ సమావేశం జరిగే కన్నా ముందే మీరు కనీసం డ్రాఫ్ట్ రూపంలోనన్నా ఉత్తర్వులు ఇవ్వండి. ఆ ఉత్తర్వులో మంచి చెడులు అంటే ఏదైనా ఉన్నట్టయితే ఇక్కడే సరిచేద్దామని కూడా సూచించాం. కాకపోతే చీఫ్ సెక్రటరీ గారు తెలియజేసిన అంశం ఏంటంటే, 3 రోజుల్లో గవర్నింగ్ బాడీ ఎంప్లాయీ ట్రస్ట్ హెల్త్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేస్తాం. 3 రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇచ్చి ఆ ట్రస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి 7 days లో మరి గైడ్ లైన్స్ ఇస్తూ హాస్పిటల్ లిస్టు, చికిత్సల లిస్టు కూడా అందిస్తామని తెలియడం జరిగింది. జూన్ 10 నుండి ఆల్మోస్ట్ ఈ ట్రస్ట్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకొస్తామని గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఈ రోజు తెలియజేసిన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి మేము అనుకునేది ఒకటే, డిడక్షన్ అనేది మేము 1.5 అనేది గతంలో ఒప్పుకున్నదే. కానీ ఇక్కడ ఏంటంటే విధి విధానాలు లేకుండా డిడక్షన్ చేయడం అనేది
కొంత బాధాకరమైన విషయం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేమందరం కూడా వ్యతిరేకించడం. ఈ రోజు సమావేశంలో కూడా మీరు అన్యదా భావించద్దు. ముందస్తు సమాచారం అనేది తెలియకుండా విధి విధానాలు ఇవ్వకుండా రిడక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని ఈ రోజు కూడా అన్ని సంఘాలు ముక్త కంఠంతో తెలియజేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాపస్ ఇస్తారా మరి మళ్ళా? సార్ వాపస్ ఏం లేదు. జూన్ 10 ఇప్పుడు ప్రీమియం అనేది ఈ నెల ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయీకి ఆప్షన్ ఇవ్వరా? ఓవరాల్ గా అందరూ సిస్టమ్ లో జాయిన్ కావాల్సిందే. ఎవరన్నా ఎంప్లాయీ పర్సనల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటది అని ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటా అని చెప్పి కన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదా? భరత్ గారు, ఈ అంశం పైన కూడా చర్చ జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా గవర్నింగ్ బాడీ ట్రస్ట్ మీటింగ్ తర్వాత దీంట్లో ఏ రకంగా ఉండాలనే దానిపైన చర్చ జరిగింది. మీరు అన్నట్టు ఇందాక ఆప్షన్ లేదా అని అడిగారు. దీన్ని కూడా సంఘాలు ఈరోజు మాట్లాడడం జరిగింది. సంఘాలు ఏం చెప్పినాయంటే ఆప్షన్ ఇచ్చినట్టయితే ఎట్లా ఉంటది, ఆప్షన్ ఇవ్వకపోతే ఎట్లా ఉంటది అన్నప్పుడు కూడా చర్చ జరిగింది. ఆప్షన్ ఒకవేళ ఇచ్చినట్టయితే సింగిల్ ఆప్షన్, వన్ టైం ఆప్షన్ ఇవ్వాలి. ఇచ్చి మరి కొనసాగాలా వద్దా అనేది ఎంప్లాయీ ఇష్టానికి వదిలేయాలనేది కూడా చర్చ జరిగింది. కానీ తుది నిర్ణయం మాత్రం జరగలేదు. రెండో అంశం, భార్యాభర్తల విషయంలో కూడా సింగిల్ ఎంప్లాయీకే డిడక్షన్ ఉండాలనేది సూచించినాం. దానిపైన ఫస్ట్ బాడీ ఏర్పడ్డ తర్వాత మీటింగ్ లో దీనిపైన ఈ 7 days లో పూర్తి స్థాయి నిర్ణయం జరుగుతుంది. మా మిత్రులు స్థితప్రజ్ఞ గారు ఇందాక మాట్లాడుతూ మరి ఈ రిటైర్ అంశాల కూడా ప్రత్యేకంగా నేనే ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే హెల్త్ స్కీమ్ లోకి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి శాలరీ వస్తుంది, డిడక్షన్ చేస్తున్నారు, పర్వాలేదు. కానీ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందని ఈ ప్రశ్నను లేవనెత్తితే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు వెంటనే కలగజేసుకొని రిటైర్ అయిన రోజు ఆయనకి ఏ బేసిక్ పే ఉందో దాంట్లో 50% బేసిక్ మీద అడ్వాన్స్ చాలానా రూపంలో క్వార్టర్ లేదా హాఫ్ ఇయర్లీ చాలానా కట్టించుకొని వాళ్ళకి ఇష్టం మేరకే కొనసాగాలన్నా వద్దా వాళ్ళ ఇష్టానికి వదిలేసి కొనసాగాలంటే ఈ రకంగా చాలానా అడ్వాన్స్ చాలానా పే చేసుకునే విధంగా, ఆన్లైన్ చాలానా పే చేసుకునే విధంగా, ఏదైనా మిస్ అయితే కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అది ఉత్తర్వుల రూపంలో ఇస్తామని కూడా తెలియజేసిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా సార్ మీరు ప్రస్తావించినందుకు అందరి తరఫున నా పర్సనల్ గా కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ విషయం ఏమంటే సిఎస్ గారు చెప్పారు 50% ఆఫ్ లాస్ట్ బేసిక్ లో దాని మీద మేము డిసైడ్ చేస్తామని. 50% ఆఫ్ బేసిక్ ఓపీఎస్ వాళ్లకు 60,000 రిటైర్ అయినాటికి బేసిక్ ఉన్న అతనికి సుమారుగా 30,000 రూపాయలు వాళ్ళకి డిఏ అవి ఇవి కలుపుకొని మొత్తం కలిపి వచ్చే అవకాశం ఉంటే దాంట్లో మీరు ఆ 30,000 మీద 1.5% తీసుకుంటే అదో 450 రూపాయలు 500 రూపాయలు వస్తుంది. ఈ రోజు అదే 60,000 తోటి రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయునికి యాన్యుటీ ప్రొవైడర్స్ ద్వారా వచ్చే పెన్షన్ మీరు లెక్కేసుకోండి. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. 5,000 నుంచి 6,000 మధ్యలో కనుక వస్తే నిజంగా మొత్తం సిపిఎస్ ఉద్యోగులు మీరు ఏం చెప్తారు చేస్తారు. వాళ్ళకి 5,000 రూపాయలు వచ్చిన అతనికి 10% మీరు చెప్పిన లెక్క ప్రకారం 500 రూపాయలు కట్ చేసుకోవాలి. ఇక వాడి బతకాలనా చావాలనా ఆ టైంలో? దానికి కొంత కాదు సార్, నేను అనేది మానవీయ కోణం కావాలంటున్నా. ఇది ప్రభుత్వం, ఇది కమర్షియల్. మీరు చెప్పినట్టు మీరు ఇది ఒక హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్, మానవీయ కోణం కావాలి కదా. ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఫ్రీగా ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి. మాకు పాత పెన్షన్ ఇస్తామన్నారు, దాని ఊసు లేదు, దాని కథ లేదు. ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భాగస్వామ్యంతో కూడినటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మీరు అనేదేమో మానవీయ కోణ దృక్పథంతో రేపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎస్ వాళ్ళు రిటైర్ అయితే దాని సంబంధించినటువంటి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలనే ప్రతిపాదన పెట్టడంలో ఎలాంటి భాగస్వామ్యం 2,60,000 మంది ఉద్యోగోపాధ్యాయుల భాగస్వామ్యం లేని భాగస్వామ్యం దేనికి ఎందుకు వస్తుంది సార్? 2,60,000 మందిని వాళ్ళ కన్సెంట్ లేకుండా మీరు తీసుకుపోయి దాంట్లో జాయిన్ చేసి ఒక డౌట్, సిపిఎస్ కాన్ ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు? సిపిఎస్ లేకుండా 3,60,000 మంది, ఈ రోజు 2,65,000 ఉంది. మీరు చెప్తారు 95,000 మంది మాత్రమే పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు సర్వీస్ లో. ఓకే భరత్ గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మెజారిటీ ఉద్యోగులు ఆల్మోస్ట్ 66% చెప్పేది కరెక్టే. ఇది రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాక ఎదురయ్యే ప్రాబ్లం ముందు ట్రస్ట్ రన్ కావాలా? ట్రస్ట్ ఇదే మాట చెప్పి 2004లో కొత్త పెన్షన్ రావడానికి కూడా కారణం ఏమిటంటే అప్పుడు రిటైర్ అయినప్పుడు చూద్దాం, రిటైర్ అయినప్పుడు మీకు వస్తుందో ఏం రాదో మేము చూద్దాం అని చెప్పి 2004లో సిపిఎస్ గానీ ఎన్పిఎస్ గానీ ఇంప్లిమెంట్ అయింది కూడా ఇట్లే సార్.
ఈ రోజు నిజంగా మేము ఉన్నాం కాబట్టి మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. ఈ రోజు ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఫామ్ చేయమంటారు, ట్రస్ట్ ఫార్మేషన్ అయిపోయింది, అకౌంట్ లోకి రేపు డబ్బులు జమ అవుతున్నాయి అంటారు. ట్రస్ట్ బాడీ ఫామ్ కాకుండా ట్రస్ట్ బాడీ రిజిస్ట్రేషన్ ఈ రోజు వరకు అయిందా సార్? నెంబర్ ఎంత? కొన్ని దాంట్లో అకౌంట్ ఫార్మేషన్ బ్యాంక్ అకౌంట్ అయిందా? ఏది కాలేదు సార్. వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం. ఇప్పుడు సార్ మీరు చేస్తున్న దాన్ని మేము ఒప్పుకుంటాం, కాకపోతే ఇట్లా కాదు కదా. మీటింగ్ జరిగిందబ్బా, వినండి, కౌన్సిల్ మీటింగ్ జరిగింది, రికార్డు పరంగా జరుగుతుంది. వాళ్ళు 3 రోజులు గవర్నింగ్ బాడీ రూల్స్ ఇస్తామన్నారు, 7 రోజులు విధి విధానాలు ఇస్తామన్నారు, 10 రోజులు అమలు ట్రస్ట్ బాడీ 3 రోజులు ఇచ్చి ఇన్ని చేస్తున్నప్పుడు మరి అకౌంట్ మొదలు ఎందుకు కట్ చేశారు సార్? ఇప్పుడు ఏం తొందర వచ్చింది? మీరు జూన్ 2 నాడు మేము అమలు చేస్తామని అనుకున్నాం కాబట్టి జూన్ 2 నాటికి అమలు చేస్తానికి చేస్తున్నారు. మీరు ట్రస్ట్ బాడీ ఫామ్ చేయండి, ట్రస్ట్ బాడీ అకౌంట్ ఓపెన్ చేయండి, సిపిఎస్ ఉద్యోగుల సంగతి తేల్చండి, తేల్చిన తర్వాత మీరు డబ్బులు కట్ చేయండి. ఒక 10 రోజులు వెనక్కి 10 రోజుల ముందరకు వచ్చి నష్టమేంది నాకు చెప్పండి. అంటే ఇప్పుడు 2,60,000 మంది జీవితాలతో చెలగాటం ఆడుకోవడం అయితే పద్ధతి కాదు కదా, ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కావచ్చు. మేము మొదలు ఇదమితంగా మాదేంది, మా రోల్ ఏంది? ఈ విషయం ఇష్యూకి వస్తుందండి. ఓకే రైట్, భరత్ గారు ఇంకా చెప్పండి. అంటే ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి అయితే మీరైతే తర్వాత స్టేజ్ లో అయినా ప్రభుత్వం పూర్తిగా ఫ్రీగా వాళ్లే ఇన్సూరెన్స్ కల్పించాలన్న దానిలో మేము కూడా కోరుతున్నాం సార్. మా సంఘ పక్షాన కూడా ప్రాతినిధ్యం చేస్తాం. తప్పకుండా రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఎంప్లాయీకి ప్రభుత్వమే వాటా భరించుకోవాలి. ముక్తకంఠంతో అన్ని సంఘాలను కూడా రేపు జేఏసీని కూడా ఇది తీర్మానం చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాకైతే ఏంటంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సిపిఎస్ రిప్రజెంటేటివ్ కూడా ఉండాలి. అది కూడా చాలా పెద్ద సంఘం కాబట్టి ఉండాలి. మరి ఎందుకు లేదో తెలీదు. ఒకటి, దామోదర్ రెడ్డి గారు, ఈ 1.5% కట్కి సంబంధించి ఎందుకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉందా? మీకు ఏమైనా ప్రియర్ ఇంటిమేషన్ ఇచ్చారా? లేదండి, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే ఈ డాటాను అప్లోడ్ చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డాటా అప్లోడింగ్ లో స్లో అప్లోడ్ అవుతా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష పెట్టి వెంటనే జూన్ 1 తారీఖు నుండే మరి అమల్లోకి తీసుకురావాలని కొత్త చిత్తశుద్ధితో ఉండడం చేత మరి ఎంబడే వాళ్ళు డిడక్షన్ చేశారు. జూన్ 10 నుండి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి ప్రీమియం అడ్వాన్స్ గా తీసుకున్నామనే విషయాన్ని ఈ రోజు చీఫ్ సెక్రటరీ గారు తెలియజేశారు మాకు. సో ఈ అంశాలన్నీ కూడా ఆ పరిగణలోకి తీసుకొని మెయిన్ కోరుకునేది ఏంటంటే డిడక్షన్. సరే, దీనిపైన ఇప్పుడు ఒకవేళ సింగిల్ ఎంప్లాయీ తీసుకోవాలనుకున్నప్పుడు మిగతాది రీట్రైవ్ చేస్తామని కూడా ఒక మాట డిస్కస్ వచ్చింది. ఏదైనా గవర్నింగ్ బాడీ మీటింగ్ జరిగితే తప్ప ఈ విధి విధానాలు 7 days లోపల వస్తాయి తప్ప పూర్తి స్థాయిలో దీనిపైన అంటే డిడక్షన్ జరగడంలో తప్పనట్లేం కానీ దాని విధి విధానాలు ఇచ్చినాక డిడక్షన్ చేస్తే బాగుండేదనే ప్రతిపాదన అక్కడ మేము బలంగా వినిపించినాం. కాకపోతే ఇక్కడ జరిగిన నిమిషం ఏంటంటే అమల్లోకి తీసుకురావాలని మేము డిడక్షన్ చేసినాం. డిడక్షన్ చేయడం వల్ల మా మీద బరువు ఉంటది కానీ మీకు ఇబ్బంది అయ్యేది ఏముంది? మీరు అమల్లోకి తీసుకొస్తే సంతోషమే కదా వ్యక్తం చేయాల్సిందని మాట తీసుకురావడం జరిగింది అక్కడ. రమేష్ గారు, టిఆర్టీఎఫ్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఉన్నారా ఇవాళ మీరు మీటింగ్ లో? సిఎస్ తో మీటింగ్ లో ఉన్నాను సార్. ఓకే, ఉన్నాను. సో మోరార్లెస్ ఇప్పుడు ప్రభుత్వ సమాధానంతో సాటిస్ఫై అయ్యారా మీరు? ప్రభుత్వ అధికారులతో అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో వాళ్ళ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అంటే సాధ్యమైన త్వరగా హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఇది చేశారు అంతే, ఇంకా వేరే మోటివ్ ఏం లేదు. ఇది అధికారులకు కూడా ఇప్పుడు 3 మాసాల వరకు ఇది కాదు, ఇప్పుడు చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేటువంటి రీతి లోపల అధికారులు కూడా ఉన్నటువంటి వాస్తవం మాకు తెలుసు. మేము శనివారం రోజు రాత్రి 7 గంటల వరకు దామోదర్ రెడ్డి గారు నిజామాబాద్ మరి ఎక్కడో వాళ్ళు బిజీగా ఉన్నారు. వారు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నేను తర్వాత జగదీశ్వర్ గారు తర్వాత సదానందం గౌడ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. మేము రాత్రి 7-8 గంటల వరకు సెక్రటేరియట్ లోనే ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీ కానీ వీళ్ళంతా కానీ సమాచారం అప్పటి వరకు ఏమీ లేదు. అంత క్లారిటీ ఏంటంటే ఈ కటింగ్ విషయంలో మాకు సమాచారం లేదు కనుక ఇక్కడ కామన్ గా ఏముంటదంటే డీడీ మాకు డ్రైవింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ DDO మా కటింగ్స్ చేస్తాడు. ఆ కటింగ్ లో ఆయనకే రైట్ ఉంటుంది. కానీ మొదటిసారిగా రాష్ట్రంలో డైరెక్ట్ గా హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి కటింగ్ జరిగింది కనుక ఇది ఒక DDO పరిధిలో ఉన్నటువంటిది, DDO అధికారానికి సంబంధించినటువంటిది. ఎంప్లాయీకి కనీసం ఇప్పుడు మా దగ్గర ఏదైనా గ్రీనరీ కోసం గతంలో ప్రభుత్వం ఏదైనా ఇవ్వనప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యోగ సంఘాలతో
తీసుకున్న తర్వాత కట్ చేశారు. దానికి భిన్నంగా ఉందనేటువంటి రీతి లోపల ఆ రోజు మాకు కింది స్థాయిలో మా ఫోన్లను కూడా వాట్సాప్ లోపల రోమింగ్ చేశారు. కొన్ని వేల ఫోన్లను మేము ఆ రోజు మాట్లాడడం జరిగింది. చాలా రకాలుగా కింద కామెంట్స్ జరిగాయి. ఆ విషయాన్ని కూడా ఉన్నట్టుగా అంటే అధికారులు కూడా విషయం తెలుసు. ఈ విషయాలన్నీ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఈ కట్టింగ్ విషయంలో మా కూడా తెలియదు, అంటే రాష్ట్ర జేఏసీ నాయకత్వం కానీ జేఏసీ మాకు కానీ ఎవరికి కూడా ఇది తెలియనటువంటి విషయాన్ని దీనిలో మాత్రం చాలా క్లారిటీగా ఉంది. కానీ అధికారులతో అంటే ఉపాధ్యాయుల నేతలకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు మనస్తత్వాలు ఉండవు. సమాజంలో అందరం ఒకటే కనుక కింది స్థాయిలో ఏ ఆందోళన ఉందో ఆ రోజు రాష్ట్ర జేఏసీ కానీ జేఏసీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ లేకుంటే మా రెండో స్థాయి నాయకత్వాలు కానీ అవన్నీ కూడాను సేమ్ ఆందోళనలో ఉన్నాయి. ఆందోళనలో డిఫరెంట్ ఏమీ లేదు. అంటే ఎట్లా ఎందుకు కట్ అయింది ఒకరోజు ముందుగానే మా పే స్లిప్ లోపల అవి కట్ కావడం జరిగింది. కానీ అధికారులతో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితో అంటే ఇవాళ 45 కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. మా యొక్క 43.5 కోట్ల రూపాయలు ఇవాళ మా యొక్క పద్దు మా జమ అయితే అదే పద్దు సేమ్ గవర్నమెంట్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే ముందస్తుగా అది కూడా నెల రోజుల ముందుగా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక ముఖ్యమంత్రిగా నేను ఒక హామీ ఇచ్చాను. 2వ తారీఖు నాడు నేను ఇది అమలవుతుంది అనుకున్నాను. ఎందుకోసం అమలవుతలేదు, ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి మాట అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అనేటువంటి రీతి లోపల ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో అధికారులు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం. ఆ తర్వాత ఇవాళ వాళ్ళు చెప్పినటువంటిది అంటే కొంత ఇబ్బంది ఉంటది. ఈ రోజు గైడ్ లైన్స్ లేవు. మేము అన్న మొదటి వాళ్ళు కూడా అనేది ఏంటి, మాకు నిన్నటి దాకా అంటే శనివారం రాత్రి దాకా గైడ్ లైన్స్ ని విడుదల చేస్తాం, గైడ్ లైన్స్ విడుదలైన తర్వాతనే కటింగ్ ఉంటుంది అనే దాంట్లో ఎక్కడ కూడా దానిలో ఏమి అనుమానాలు ఏమి ఎక్కడ కూడా లేవు. కానీ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇది 2వ తారీఖు నాడు మనం విడుదల చేస్తామని ఒక మీటింగ్ పెట్టుకొని మీటింగ్ లో అంత పెద్ద మీటింగ్ లో చెప్పిన తర్వాత దీన్ని అమలు పరచకపోతే ముఖ్యమంత్రిగా ఏంటి కనుక మీరు ప్రారంభం చేయండి. ప్రారంభం చేస్తే దానిలో ఉన్నటువంటి లొసుగులు తెలుస్తాయి. రెండోది మీరు ఇమీడియట్లీ ఏం చేయాలి, మీరు ట్రస్ట్ అంటారు, ఎందుకు ఫామ్ అవుతలేదు, 3 రోజుల లోపల మీరు ట్రస్ట్ ఫామ్ చేయాలి. అధికారులు చాలా క్లారిటీగా చెప్పారు. హెల్త్ ట్రస్ట్ అనేటువంటిది 3 రోజుల లోపల ఏర్పాటు. అది ఎటువంటి ట్రస్ట్, అది పరిపూర్ణ సర్వ స్వతంత్రమైనటువంటి అటానమస్ బాడీ. అది అక్కడ ఉపాధ్యాయ పెన్షనర్లు ఉంటారు, అదే రకంగా అక్కడ అధికారులు ఉంటారు. అధికారులు కింది స్థాయి వచ్చినటువంటి ఆలోచనలు కానీ తీసుకొని ఈ ట్రస్ట్ లో మనం 1.5 అటు 1.5 ఆ ట్రస్ట్ లో ఉంటుంది. ఏ రకంగా ఈ రోగులకు మనం అందించాలి, దీనిలో ఎట్లాంటి మొరాలిటీస్ ఉండాలి, గైడ్ లైన్స్ ఎట్లా ఉండాలి, ఇంకా ఇప్పుడు ఫ్యామిలీ నిర్వచనంలో వస్తున్న వాళ్ళు ఎవరు, ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా 20 సంవత్సరాలు ఉంది మగ పిల్లవానికి అబ్బాయికి కనుక దీన్ని పెంచాలంటే మనం పెంచుకోవచ్చు అంటే మనకి 1.5 లోపల ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనం ఏమేం చేయొచ్చు. ఇవాళ కింది స్థాయిలో ఇవాళ మనకున్నటువంటి ఇవాళ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ లో వాళ్ళకున్నటువంటి పెన్షనర్స్ కానీ వాళ్ళ యొక్క శాలరీస్ కానీ ఇబ్బంది ఉన్నాయి. అయితే వాళ్ళకి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం మీరు చెప్పండి. వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలుగా ట్రస్ట్ లోపల అటానమస్ సర్వ స్వతంత్రమైనటువంటి బాడీగా మీరు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయము అమలు పరిచే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కనుక ఒక పక్క మాకు కింది స్థాయిలో ఎంత ఆందోళన ఉందో నాయకత్వానికి అంతే ఆందోళన అంత కోపం కూడా ఆ సందర్భంలో వచ్చిన వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ అధికారులు కానీ చెప్పినటువంటి విషయంలో ఇవాళ ఇప్పుడు కాకుండా 1వ తారీఖు అంటే ఇంకొక 15-20 రోజుల లోపల గైడ్ లైన్స్ వచ్చేవి, ఆ తర్వాత ప్రారంభమయ్యేది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక 15 రోజుల ముందుగా ఇది కట్ అయింది. ఈ కోపం అంతా మా ఆందోళన అంతా ఈ 15 రోజుల ముందని. కానీ ఇప్పుడు ఈ 10 రోజుల లోపల అంటే 3వ తారీఖు నాడు ఇవాళ హెల్త్ ట్రస్ట్ వస్తుంది, 7 రోజుల లోపల గైడ్ లైన్స్ వస్తుంది, 10 రోజుల లోపల ఎట్టి పరిస్థితి లోపల ఈ స్కీమ్ అనేటువంటి రన్ కావాలని అన్నప్పుడు ఇవాళ చాలా మంది ఆనందంలో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. చాలా మంది ఇవాళ హెల్త్ స్కీమ్ లో కొందరు చేరమంటున్నారు, బయట స్కీమ్ లో కూడా ప్రైవేట్ స్కీమ్ లో కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వారి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. వారికి ఆప్షన్ ఇవ్వమని అన్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ లేనటువంటి వారికి నిజంగా ప్రైవేట్ లోపల అనుకూలంగా ఉన్నప్పుడు ప్రైవేట్ లో కట్టుకోవడం, ప్రభుత్వంలో కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కనుక మీరు క్లారిటీగా వారికి మినహాయింపు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంటే వారు ఏమన్నారంటే ఎక్కువ మంది దీనిలో ట్రస్ట్ లో ఉండటం వలన ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళందరి ఈ యొక్క మినహాయింపులు అనేటువంటిది ఎవరికైతే బాధితుడు ఉంటాడో బాధితుడికి సరైన రీతిలో మనం ఇవ్వగలుగుతాం కనుక ఎక్కువ మంది ఉంటే దీనిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ప్రయోజనం అవుతుంది అన్న సందర్భంలో కూడా ఒక విషయం చెప్పాం. ఇవాళ కస్తూరిబా ఉపాధ్యాయులు కానీ ఇవాళ కేజీబీ ఉపాధ్యాయులు కానీ ఎయిడెడ్ ఉపాధ్యాయులు కానీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మనం తీసుకుంటలేము. ఎవరైతే వద్దన్నారో వద్దన్న వాళ్ళ విషయాన్ని ఆలోచించండి.
చేరే వాళ్ళు చాలా మంది ఇలా వచ్చేందుకున్నారు. వారందరినీ కూడా తీసుకొని దీన్ని ముందుకు తీసుకొని పోదాం. రెండోది ఇది ప్రారంభమైతే ఇదే ఫైనల్ కాదు. వాళ్ళ ట్రస్ట్ ఉంటుంది, ట్రస్ట్ లోపల మనమే ఉంటాం. దానిలో ఎక్కడ పొరపాటు జరిగినా నిలదీసే అధికారం మనకు ఉంటుంది కనుక ఇది రన్ అవుతే ఇది రన్ అయిన తర్వాత దీనిలో లోపాలను సవరించుకొని ముందుకు పోవచ్చు. ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క అభిప్రాయంలో ఇవాళ వారు చెప్పినటువంటిది ఇది ఇక్కడే పోతుంటే ఇప్పుడు మళ్ళీ నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, దీన్ని రన్ చేస్తేనే దాని లోపాలు బయటకు వస్తాయన్నారు. కనుక కింది స్థాయిలో ఆందోళన ఎంత ఉందో అంత ఆందోళన పడ్డటువంటి ఇవాళ నాయకత్వం ఈ రోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోపల సాటిస్ఫైడ్ ప్రభుత్వ రిప్లైతో సీరియస్ రిప్లై అవుతుంది. ఇది మేము నమ్మినాం, విన్నాం, ముందుకు పోతున్నాం. ప్రతి దానిలో కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన దానికి వాళ్ళ అమలు పరుస్తున్నా అనే రీతిలో వాళ్ళు చెప్పిన తర్వాత మేము ముందుకు పోతున్నాం. తర్వాత ట్రస్ట్ 3 రోజులు ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, పిఆర్సీ లేదు, డిఎల్ 5 లేవు, పెండింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మాత్రం ఈ హెల్త్ స్కీమ్ అమల్లోకి రాకముందే కట్ చేసుకుంటారా? అవేమో ఎవరు ఏమో అమల్లోకి దానికి దీనికి డిఫరెంట్ అండి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మాకు కూడా వస్తున్నాయి ఏంటంటే కామెంట్స్ లో పెడుతున్నారు, పిఆర్సీ లేదు, డిఎల్ లేదు, 5 పెండింగ్ ఉన్నాయి. ఇవి ఇవ్వడానికి మాత్రం మీరు సంవత్సరాల సమయం తీసుకుంటారు, మా దగ్గర మాత్రం ముందే తీసుకుంటారు. 1.5% క్వశ్చన్ చేస్తున్నారు. దీనిలో మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకున్నాడు. ఇవాళ వర్కింగ్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఇవాళ పెన్షనర్స్ యొక్క ధర్నా గానీ పెన్షనర్స్ యొక్క ప్రధానమైన డిమాండ్ గానీ మీరు ఖచ్చితంగా అన్నిటికన్నా ప్రధానంగా మేము ఏజ్డ్ గా ఉన్నాం, మాకు హెల్త్ కార్డు కావాలి. వారికి హామీ ఇచ్చాం. జగదీశ్వర్ గారు మీరు ప్రెస్ లో కూడా ఒక ప్రకటన చేశారు. నేను చైర్మన్ గా చెప్తున్నా, హెల్త్ కార్డ్స్ ఆలస్యం అయితే ఇవ్వకపోతే నేను ఈ చైర్మన్ గానే కూడా రాజీనామా చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రధాన అంశంగా హెల్త్ కార్డ్స్ తీసుకున్నాం. రెండోది ఏంటంటే ఇవాళ మా దగ్గర 1.5% ఎట్లయితే కట్ అవుతుందో ఒక హెల్త్ స్కీమ్ ట్రస్ట్ ప్రత్యేక అకౌంట్ లో అదే రోజు 1.5% ప్రభుత్వం కట్ అయినప్పుడు 1వ తారీఖు నాడు 3% ఈ యొక్క హెల్త్ ట్రస్ట్ లోపల 90 కోట్ల రూపాయలు జమ అవుతున్న సందర్భంలో ఈ హెల్త్ ట్రస్ట్ కే దీనికి పూర్తిగా అధికారం ఉంటూ దీన్ని ఖర్చు చేసేది ఎట్లా పెట్టాలి మొరాలిటీ ఉన్నాయి కనుక వాళ్ళ జీపీఎఫ్ లో కొంచెం ఇబ్బంది ఉన్నది, డిఏలో ఇబ్బంది ఉన్నది, పిఆర్సీ లో ఇబ్బంది ఉన్నది. రమేష్ అన్న ఒక్క నిమిషం. భరత్ గారు ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది ప్రభుత్వం కోత వేసుకున్నది, డబ్బులు వాళ్ళకి వచ్చే డబ్బులు ప్రభుత్వానికి ఎందుకు వస్తాయి భరత్ గారు? ఇది ట్రస్ట్ జమ అవుతుంది కదా. కాదు, ఇది మీ ఉద్యోగులకు సంబంధించింది. అందుకే నేను ఏమంటున్నా, మా వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, పిఆర్సీ లేదు, కామెంట్ రాస్తున్నారు, ఒక డిఏ లేదు, పిఆర్సీ లేదు, 5 పెండింగ్ ఉంది, దానికి ఏమో పెండింగ్, అదేమో ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ఇదేమో ముందే కట్టేస్తారని. భరత్ గారు వాస్తవానికి ఏం జరిగిందంటే కొద్దిమంది ఉద్యోగులకు కూడా అవకాశం ఇద్దాం, మీరు క్లారిఫై చేయండి. ఒక 10 నిమిషాల్లో ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తారు, కాలర్స్ కూడా చేయండి. ఒకసారి సదానంద గౌడ్ గారిని తీసుకుందాం, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సదానంద గౌడ్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. ఉన్నారా ఇవాళ మీటింగ్ లో? మీరు ఉన్నాం సార్, ఉన్నాం. ఓకే, సాటిస్ఫైడా మీరు చీఫ్ సెక్రటరీ ఇచ్చిన? ప్రధానంగా భరత్ గారికి మరి ప్యానల్ ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. మా మిత్రుడు సీతపజ్ఞ కూడా ఉన్నాడు, చాలా సంతోషం. అందులో ప్రధానంగా ఈరోజు నిన్న జరిగిన అంశం పట్ల, రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీరు పట్ల ఏ ఒక్కరికి కూడా సంతోషంగా ఆ అంశం పట్ల. ఎందుకంటే జేఏసీ కానీ ఉపాధ్యాయ సంఘాలకు కానీ ఉద్యోగ సంఘాలకు కానీ తెలియకుండా వేతన మినహాయింపు చేయడంలో కొంత బాధ కలిగినమాట వాస్తవం. దాంతో పాటుగా దాదాపుగా అది ఎందుకంటే సహజంగా కోరుకుంటారు, నా జీతము డిడిఓ కట్ చేయాలి, మా హెడ్ మాస్టర్ మా ఎంఈఓనో కట్ చేయాలి. కానీ నేరుగా ఆర్థిక శాఖ కట్ చేయడం అనేది అది చాలా పెద్ద పొరపాటు. మా వేతనం నుంచి మా సమ్మతి లేకుండా ఎట్టి పరిస్థితిలో ₹1 కూడా మినహాయించడానికి వీల్లేదు. నేను జమ చేసుకున్న జీపీఎఫ్ కూడా నన్ను అడగకుండా తీసుకోవడానికి వీల్లేదు. నేను రాసిస్తేనే నా డిడిఓ చేయాలి. ఇది మాత్రం ప్రభుత్వము సరే ఆ పైనుంచి ముఖ్యమంత్రి గారి నుంచి ఏ ఆదేశాలు వచ్చినాయో బలవంతంగా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చేసినట్టుగా మేము భావిస్తున్నాం. కానీ ఇక్కడ ఈ రోజు మీటింగ్ లో పాల్గొన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘం అందరూ కూడా తీవ్రంగా శృతిమెత్తగా వ్యతిరేకించారు, స్పష్టంగా చెప్పారు. నాలాంటి వాటితో ఓపెన్గా చెప్పేసాం, అందులో మొనొకమాటం లేదు. చేసిన తీరు విధానం తప్పు. కాకపోతే ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, ఎందుకంటే ట్రస్ట్ అనేది ఏర్పాటు చేస్తే దానికి అకౌంట్ ఉంటుంది, అకౌంట్ పోతాయి. ఎవరైనా సాధ్యం. మొన్న శనివారమే మేము సిఎస్ గారిని కలిసినప్పుడు సందర్భంలో మీకు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత మినహాయింపు చేస్తామని చెప్పారు. మరి ఆదివారం ఏమైపోయింది, శనివారం రాత్రి ఏమైపోయిందంటే సీఎం గారి నుంచో ఏదో నా మాట, ఎందుకంటే సీఎం గారు ఒక మాట చెప్పారంటే దాన్ని చాలా మంది విశ్వసిస్తారు.
సో అంత ఫాస్ట్ గా ఆయన ఇంప్లిమెంట్ చేయాలన్న తీసుకున్నారు కాబట్టి అధికారుల స్థాయిలో లేట్ జరిగింది కాబట్టి చేశారు, అంతే కదా. అధికారుల పొరపాటు ఎందుకంటే సీఎం గారు 2వ తారీఖు నాడు మే 2వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ చేశాడు. జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ 15వ తారీఖున అయింది. నిన్న 31వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఏం చేసే పరిస్థితి, 30 వరకు ఏం చేయలే కదా. అంటే అధికారులలో కొంచెం అలసత్వము, అబ్బా చేద్దాంలే తొందర ఏముందిలే అనే దాంట్లో ఈ అధికారుల వైఖరి కనిపిస్తుంది. కాబట్టే ముఖ్యమంత్రి గారు కొంచెం సీరియస్ అయినట్టుగా మాకు వచ్చిన సమాచారం. అందుకొరకే ఇందులో జేఏసీ పక్షాన ఉన్న సంఘాలందరూ ఉద్యోగ ఉపాధ్యాయ అందరు కూడా వ్యతిరేకించే మాట వాస్తవం. దానికి తదనుగుణంగానే మేము పత్రికలో కూడా మా యొక్క స్టేట్మెంట్స్ ఇచ్చాం, మా అభిప్రాయం ఇచ్చాం, అందులో మొదలేదు. కాకపోతే ఈ రోజు జరిగిన సమావేశంలో మేమంతా ఉదయం మాట్లాడుకున్న అంశాలు ఏంటంటే మేమేమి మాట్లాడకూడదు, జేఏసీ నాయకత్వం ఎవరు మాట్లాడద్దు, గైడ్ లైన్స్ గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పిన తర్వాత మన అంశాలు ఏమంటే మాట్లాడదామని అందరూ ఒకటే మాట విన్నాం. కానీ మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత పరిస్థితి అంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళా చెప్పండి, మీరు మళ్ళా ప్రారంభించండి, మళ్ళా కథ ముందు నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పారు. అక్కడ మాత్రం స్పష్టంగా జేఏసీ చైర్మన్ అండ్ సెక్రటరీ జనరల్ అన్ని ఉపాధ్యాయ సంఘాలు సార్ మీ గైడ్ లైన్స్ విధి విధానాలు చెప్తే మేము మాట్లాడతామని చెప్పాము. చివరికి ఏమైపోయిందంటే ఇవన్నీ ఏమీ లేవు, పాత జియో కాపీలు పాత 97, 98, 70 అవన్నీ ఈ రోజు విద్యాశాఖ హోం మన హెల్త్ సెక్రటరీ గారు కాపీలు ఈరోజు చూస్తున్నారు, ఇప్పుడు చదువుతున్నారు. కాబట్టి అది సరైన విధానం కాదు. ఖచ్చితంగా చిట్ట చివరికి సిఎస్ గారే స్పష్టత చేసిన తర్వాత మేము మాట్లాడినాం. సిఎస్ గారు ఏం చెప్పారు స్పష్టంగా, మౌనున్న కథనం 3 రోజుల్లో మీ ట్రస్ట్ కమిటీ వేస్తాం, 7 రోజుల్లో విధి విధానాలు ఇస్తాం, 10 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. అది రికార్డెడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ మాట్లాడినాయి, అది తప్పకుండా రికార్డ్ అవుతుంటది. మాకు తప్పకుండా ఏవైతే మాట్లాడినా ఆ అంశాలన్నీ కూడా మాకు రాతపూర్వకంగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే కింది స్థాయిలో టీచర్లు, పెన్షనర్లు వీళ్ళందరూ బాధ ఏంటంటే వాస్తవంగా ఈ రోజు మీరు చెప్తున్నారు పిఆర్సీ గాని డిఏలు గాని ఇంత ఆలస్యం అవుతున్నా ఇది మాత్రం ముందు చేసుకో, ఇది వాస్తవం. అక్కడ లేని తొందర ఇక్కడ ఎందుకు అనేది ఉంటే సహజంగా ఉంటది. నా జీతం వస్తుంటే 1000 రూపాయలకి వెళ్ళి 200 కట్ అయినంటే బాధ అవుతుంది. కాబట్టి ఇది కొంత కింది స్థాయిలో ఇబ్బందికరం ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలని అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు సాయంత్రం వరకు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండానే వాయించారు ఉద్యోగ ఉపాధ్యాయులు. ఎందుకొరకంటే సహజం అది. మరి ఇప్పటికి మేమందరం కూడా ఏకాభిప్రాయంతో వచ్చాము. ఈ రోజు ఉన్న పరిస్థితిలో కంట్రిబ్యూషన్ లో గైడ్ లైన్స్ లో మరొకసారి చెప్పాం. భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకరిదే మినహాయింపు చేయాలని స్పష్టంగా చెప్పాం. అదే విధంగా మా భార్య ఎన్ఎఫ్సి లో పనిచేస్తుంది, ఇంకొకరు భర్త ఈసీఐలో పనిచేస్తారు. అలాంటి వాళ్ళకుంటే ఏది మెరుగైన చికిత్స ఉంటే వాళ్ళ ఇష్టం దగ్గర పోయే అవకాశం కల్పించమని చెప్పాం. బలవంతంగా తీసుకొచ్చే అవకాశం లేదు. అది స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ సిజిహెచ్ఎస్ సంబంధించిన రేట్లు బాగా ఉన్నాయని అనుకున్నాం. కానీ ఈ అధికారులు ఇంతవరకు చర్చలు జరిగినట్టు మాకు కనిపించలే. ఆసుపత్రితో చర్చలు జరిగినట్టయితే మాకు కనిపించలే. ఈ 2-3 రోజుల్లో మరి ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళ అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కార్డ్స్ బాగా పనిచేస్తున్నాయి ఆ కోణంలో. ఎందుకంటే ఈ ట్రస్ట్ లో ప్రభుత్వం ఉంటది, ఉద్యోగ ఉపాధ్యాయులు సభ్యులు ఉంటారు. కానీ ఈ డబ్బులు ఆచి చూసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటది. ఏదో ఇష్టానుసారంగా వీళ్ళు ప్యాకేజ్ ఇష్టం ఉన్నట్టు చేస్తే కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది. కాబట్టి సిఎస్ గారు స్పష్టంగా చెప్పారు, నేను ఈ మాసంలో రిటైర్ అవుతున్నా, మీకు మెరుగైన మంచి హెల్త్ కార్డు మీ అందరికి అప్పచెప్పే బాధ్యత నాది, నన్ను విశ్వసించండి అని మాట్లాడారు. తప్పకుండా అందులో ఆ కోణంలో అందరూ కూడా ఆయన మాట ఏకీభవించారు. అదే విధంగా ఇందులో చూసినట్లయితే కొన్ని గైడ్ లైన్స్ లో 1972 యాక్ట్ ఏదైతే జీవో ఉందో అందులో స్పష్టత, వాటన్ని పక్క పెట్టి భార్యాభర్తల్లో భార్య ఒకవేళ భర్త ఉద్యోగి కాకపోతే వాళ్ళకు కూడా అత్తమామకు ఇస్తారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తారు. ఇవన్నీ రకరకాలుగా ఆప్షన్స్ పెట్టారు ఐఎఫ్ఎంఎస్. అది పొరపాటు. ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత పెట్టాలి. అవన్నీ నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఎలా చేసుకున్నావు, మీ ఇష్టానుసారంగా చేయడానికి లేదు. రూల్స్ ఏమంటే అమెండ్మెంట్ చేయాలి. ఏ అమెండ్మెంట్ చేయాలి? ఈరోజు మాకు సీలింగ్ మాక్సిమం సీలింగ్ 2 లక్షలు మాత్రమే. ఆ 2 లక్షలు తీయాలి. 5 లక్షల 10 లక్షల ఆ రోజు సిఎస్ మాట్లాడండు 10 లక్షల వరకు మనం పెట్టుకుందాము జబ్బులకు అన్నారు. అది సీలింగ్ జీవో రావాలా, అమెండ్మెంట్ జరగాల. రేట్లు ఏవైతే ఆసుపత్రులు లేకపోతే పెద్ద ఈ ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా పెద్ద కుంభకోణంతో నడుస్తున్నాయి. అవసరం లేకున్నా చేస్తారేమో, అవసరం లేకుండా గుండె ఆపరేషన్ చేస్తారేమో, అది కూడా మాకు భయంగానే ఉంది. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా
హెల్త్ కేర్ ట్రస్ట్ ని ఒక నెల 2 రోజుల్లో మనకు కొంత అర్థమైపోతుంది ఎలా ఉంటుంది, ఎన్ని డబ్బులు ఇవ్వగలుగుతున్నామని. ఎందుకంటే పక్క కొన్ని రాష్ట్రాలలో అమలు జరుగుతుంది కాబట్టి ఆ మెరుగైన ఆయా రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో కూడా మనం అధ్యయనం చేసుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ పైసలు అనేది ఏ ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లుగా ప్రతి ఒక్కరిది ఎంతో కష్టపడి ఏళ్ళ కష్టపడి వాళ్ళు పని చేసుకుంటూ పోయారు, వాళ్ళు అందులో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి ఆచి చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని మంచి ట్రీట్మెంట్ పొందాలని కోరుకుతున్నాం. అదే కోణంలో ఈ రోజు అవునన్నా కదన్నా సీతపంచ చెప్పే మాట వాస్తవం అది. ఎందుకంటే మా చిట్ట వరకు మాకు వచ్చే పెన్షన్ ఎంత అండి, మాకు ఎంత ఇస్తారు, రైట్ అందులో ఏం అభిప్రాయం లేదన్నా తప్పకుండా వాళ్ళైనా మా టీచర్ అయినా ఇంకోరైనా కాదు, అందరము ఒకటే. రేపు కూడా రిటైర్ అవుతూ ఉన్నాం, సిపిఎస్ వాళ్ళు ఉన్నారు. అందులో ఏమి మీరు మేము అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనం అందరం కలిసి భవిష్యత్తు కార్యాచరణలో ప్రభుత్వానికి మంచి సూచనలు ఇచ్చి మెరుగైన చికిత్సానికి మీకు ఒక 5,000 పెన్షన్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 5,000కి వెళ్ళి నీకు 1.5% అంటే ఎంత పోతుంది బేసిక్, ఎంత కొత్త ఆలోచిద్దాం. స్పష్టంగా ప్రభుత్వము ఆగమేఘాల మీద చేయడంలో అందరూ కూడా బాధపడుతున్న మాట వాస్తవం. కాకపోతే ఎందుకు ఏమైందనేది మాకు కూడా ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నం మీటింగ్ పోయేంత వరకు కూడా మేము కూడా బాధతోనే ఉన్నాం. కోపము బాధ చాలా ఉంది. కానీ అక్కడ పోయిన తర్వాత పరిస్థితి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ ఇవ్వడం వల్ల కొంత మేము సంతృప్తి చెందాం. కాబట్టి ఖచ్చితంగా వారన్న మాట ప్రకారం ఈ రోజు హెల్త్ కార్డ్స్ ఆ కోణంలో ముందుకు వెళితే మంచి చికిత్స పొందే అవకాశం ఉంటుంది. అందరూ అనుకుంటున్నట్టు ఈ రోజు అనవసరంగా డబ్బులు ఆసుపత్రికి పోయి ఖర్చు పెట్టే అవసరం ఏం లేదు. కమిటీ కూడా స్పష్టంగా గమనించి మనకు ముందుకు వెళ్ళాల్సి. రైట్, మనకి ఒక నిమిషం అండి, మన కాలర్ రెడీగా ఉన్నారు. దేవయ్య టీచర్ మెదక్ నుంచి. దేవయ్య గారు చెప్పండి మేడం. నమస్తే అండి. దేవయ్య గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం అండి. మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులకు 2 ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నానండి. ఒకటి, సిపిఎస్ రద్దు మీద మీరు ఏందాకా ఇంకా చర్చ ఎలా వస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఒకటి, సిపిఎస్ లో 2,000 మంది రిటైర్డ్ అయితే వాళ్ళ కుటుంబాలకు 2024 సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఇంకా యాడ్ కాబడుతుంది. 300 మంది చనిపోయిన ఉద్యోగులకు కూడా పెన్షన్ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము వారిచ్చిన ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? సిపిఎస్ రద్దు చేస్తే మరి ఈ రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులు పరిస్థితి ఏంది? వాళ్ళకు హెల్త్ కార్డ్ ఎట్లా ఇష్యూ చేస్తారు? దాని నంబరా మాకు పీపీఓ ఆర్డర్ ఉంది. అది దేవయ్య గారు మీ వాయిస్ క్లారిటీగా లేదండి. హలో చెప్పండి దేవయ్య గారు మాట్లాడండి. సిపిఎస్ లో రిటైర్డ్ అయిన ఉద్యోగులు 2,000 మంది దాకా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి వారికి ఏ విధంగా హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తారు? అంటే మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు అందరూ జీపీఎఫ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సిపిఎస్ బాధలు వాళ్ళకి తెలియదు. మరి బాధలు తెలియనప్పుడు మరి మా నుంచి ఎవరు లేనప్పుడు మరి హెల్త్ కేర్ ట్రస్ట్ లో సిపిఎస్ ఉద్యోగులు లేకుండా ఉంటే మరి మేము 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంటి? దాని మీద క్లారిటీ కావాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నాం మేము. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు అచ్చంపేట నుంచి. తులసి గారు. హలో తులసి గారు. మేడం. తులసిరామ్ గారు నమస్తే అండి, చెప్పండి మాట్లాడండి మీ డౌట్ ఏంటో. మేడం, అక్కడున్న పెద్దలందరికీ చిన్న డౌట్ మేడం, ఒకటి మాట్లాడాలి. చెప్పండి మేడం. మాట్లాడండి తులసిరామ్ గారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి మేడం. ఇప్పుడు హెల్త్ కార్డు ఇస్తున్నందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ ఏ ఒక్కరి అనుమతి లేకుండా డబ్బులు కలెక్ట్ చేయడం అనేది పద్ధతి కాదు. తర్వాత మా మిత్రులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడే అన్నారు, ఒకసారి పెద్ద మనిషి ఏమన్నా అంటే మేము ఇక్కడ ఎన్ని విషయాలున్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మౌనం పాటించాల్సి వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు మంచిది కాదు అది. ఎందుకంటే ప్రశ్న అడగాలన్నప్పుడు ఎక్కడైనా మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఏ ఉపాధ్యాయుడైనా తన అనుమతితోని, తన కన్సర్న్ తోని, తన డీడీఓకి తను రాసిచ్చి నా హెల్త్ కోసం డబ్బులు కట్ చేయండి అని అంటేనే కట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ లేదంటే వేరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు కట్ చేసేటప్పుడేమో తక్షణంగా కట్ చేసి రేపన్నాడు ఎక్కడుంది మేడం? ఏ హాస్పిటల్తో మాట్లాడింది ప్రభుత్వం చెప్పండి? ఏ హాస్పిటల్తో మాట్లాడలేదు. ఇంతవరకు తెలుసు ప్రభుత్వ పథకాలు ఎట్లున్నాయో తెలుసు. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా గమనించి ఏ ఒక్కరికి నష్టం చేయకుండా చేయాల్సిందిగా కోరుతున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు ఖమ్మం నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సుధాకర్ గారు. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి.
మేడం మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. అవుట్ సోర్సింగ్ మాది. ఓకే, అవుట్ సోర్సింగ్ లో మేడం మేము దగ్గర 2006 నుంచి ఇప్పటి వరకు మేము పనిచేస్తూనే ఉన్నాం మేడం విజయ్ డిపార్ట్మెంట్ లో. హలో చెప్పండి వినబడుతోంది, చెప్పండి. మాకేంటంటే మేడం, మాకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది ఏజెన్సీ వాళ్ళు కట్టట్లేదు. ఏజెన్సీ వాళ్ళ వల్ల మాకు అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఏజెన్సీని ఎత్తివేస్తే మాకు సుమారుగా 8,000 రూపాయలు కలిసి వస్తాయి మేడం. ఆ ఏజెన్సీని ఎత్తివేయడం వల్ల మాకు 8,000 రూపాయలు కలిసి వస్తాయని చెప్పని మేము అనేక మార్లు కూడా ప్రభుత్వానికి విన్నవించినా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మేడం. ఓకే, ఏరే రాష్ట్రాలలో పక్కన ఛత్తీస్గఢ్ అయితేంది, పంజాబ్ అయినా కానీ, ఆంధ్రప్రదేశ్ లో అయినా కానీ, కర్ణాటకలో అయినా కానీ ఎక్కడైనా కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం సంకేతాలు అందిస్తున్నాయి మేడం. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు మేడం. ఒకటేంటంటే మేము సక్రమైన వేతనం కూడా ఇవ్వట్లేదు. మేము 2006 నుంచి 2026 వరకు సుమారు 20 సంవత్సరాల పాటు ఇందులోనే మేము పనిచేస్తా ఉంటే మాకు చెప్పటానికి మాత్రం 22,000 చూపిస్తున్నారు నాకు శాలరీ, ఇవ్వటానికి మాత్రం 13,596 రూపాయలు ఇస్తున్నారు మేము. ఈ విధానం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఏజెన్సీ వాళ్ళకి తీసేస్తే మాకు ఇంత కలిసి వస్తుంది, ఏజెన్సీ వాళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుందని నేను చెప్పాను మేడం. కానీ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏదో చెప్పట్లేదు. వాళ్ళని తీసేయటం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం చెప్పట్లేదు, ప్రభుత్వానికి వచ్చే లాభం చెప్పట్లేదు. కానీ కాలయాపన, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. మా విధానాన్ని అంతే ఉంచుతున్నారు మేడం. గతంలో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఏ విధానం అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే విధానం. నిధులు నియామకాలతో పాటు ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం అంతెంత కాదు మేడం. అనేక మార్లు ఇందిరా పార్క్ దగ్గర అయితే ధర్నాలు చేయటం కానీ, అనేక మంది మంత్రులు కలవటం కానీ చేసినా కూడా కమిటీలు వేస్తాం, కాలయాపన చేయడం, ఇదిగో అదుగని చెప్పడం కానీ మాకు ఎటువంటి విధానంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే ఏం లేదు మేడం. 5 లక్షల మందికి ఇదే విధానం అన్యాయం జరుగుతుంది. నాకు ఏజెంట్స్ వాళ్ళు పిఎఫ్ కడతారంటే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నాకు నా నెంబర్ చెప్పండి, కోడ్ చెప్పండి, అక్కడ చెప్తాను, మీరు అది హాస్పిటల్ జాయిన్ చేసుకున్న తర్వాత చూసుకుని అంటారు. వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు కట్టరు. ఏజెన్సీ వాళ్ళు ఇచ్చే మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, షాద్ నగర్ నుంచి నర్సింహుల్ గారు. నమస్తే అండి నర్సింహుల్ గారు. నమస్కారం మేడం. చెప్పండి. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు షానము నర్సింహులు. నేను టీజేఏసీ సెక్రటరీ జనరల్, వనిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేస్తున్నాను. మా పెద్దలందరూ మా పక్షాన వెళ్లి ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మా యొక్క ఆవేదనను, ఆక్రోశాన్ని మొత్తం వెళ్ళగక్కిరనే భావిస్తున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో సముదాయిస్తే ఒప్పుకొని రావద్దనేది మాత్రం మా విజ్ఞప్తి. మా అందరినీ, ముఖ్యంగా మా హెడ్ మాస్టర్లని, మా డీడీఓలను అందరినీ అవమానపరిచినట్టుగా భావించాల్సి వస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగి యొక్క కన్సెంట్ లేకుండా కట్ చేయడం, అది నచ్చజెప్పి విధి విధానాలు ఖరారు చేసి పంపించి ఉంటే బాగుండేది. ఆ వివరాలన్నీ చెప్పిన తర్వాత ఎవరెవరు ఏంటనేది చెప్తే బాగుండేది. అలాంటివి ఏవీ లేకుండా డైరెక్ట్ గా చేయడం మాత్రం చాలా ఆక్షేపణీయం. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అయి ఉండొచ్చు, కానీ అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వారికి మాత్రం రైట్. స్థితప్రజ్ఞ గారు, ఇప్పుడు చూసాం కాలర్స్ విన్న, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే స్కీమ్ అమలుపై స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడమా, ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, ఎలా చూడొచ్చు? ఇది ఒక ప్రభుత్వ వైఫల్యము, సంఘ నాయకుల వైఫల్యము కాదు మేడం. ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించినప్పుడు ఇదమిద్దంగా దానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ పరిశీలించి, ఇంతకుముందు అన్న సదానందంగా గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడు 97 నుంచి ఏ విధంగా జరుగుతున్నాయి, లిమిట్ ఎంత పెట్టుకుంటాము, ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. ఒక్క అంశం కాదు. ఈ రోజు ఒక ఉద్యోగి నెలకు 1,500 నుంచి 2,000 కట్టి అతనికి లిమిట్ 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అంటే ఎట్లా? లిమిట్ లెస్గా ఉండాలి. దాని గురించి క్లారిటీ లేదు. 70% మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్ ఏమిటిది అనే దాని గురించి ఎక్కడా లేదు. పోనీ ఇదంతా వదిలేయండి, సగం మంది ఎక్కడంటే నా జీతం, నా కష్టార్జితం ఇప్పుడు ఎక్కడ దెబ్బ వస్తుందంటే ఇక్కడ ఈగో హర్ట్ అయింది, బేసిక్ అస్తిత్వం హర్ట్ అయింది, ఆత్మగౌరవం హర్ట్ అయింది, అది దెబ్బతిన్నది. పట 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 దాని లోపల పోతుంటే నిజంగా అది సంఘ నాయకుల తప్పు కాదు అది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు.
ఇప్పుడు అట్లాంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్ అయిన అతి పెద్ద 15 సంఘాలు ఏవైతే మొత్తం రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయని ఏవి చెబితే మొత్తం 3.5 లక్షల మంది సంపూర్ణంగా 3,60,000 మంది ఉద్యోగోపాధ్యాయులు వాళ్ళ వెనక నడుస్తారని అనుకుంటున్న వాళ్లకే మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా కట్ చేస్తే దీన్ని డెఫినెట్ గా ప్రశ్నించాలి. అది ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభుత్వం అంటే మనమే, ప్రభుత్వోద్యోగే ప్రభుత్వం. బేసిక్ ప్రజలకి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ లో ఉండే అటెండర్ కూడా ప్రభుత్వమే, ఒక టీచర్ ప్రభుత్వమే, ఒక హైయెస్ట్ ఎక్సలెన్సీ చీఫ్ సెక్రటరీ గారు కూడా ప్రభుత్వమే. అంటే ప్రభుత్వంలో భాగస్థులై ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రభుత్వోద్యోగుల కష్టార్జితం ఆర్టికల్ 301A ప్రకారం రైట్ టు ప్రాపర్టీ కింద వచ్చే జీతానికి సంబంధించి కటింగ్ ఎవరికి తెలియకుండా జరిగింది. అక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గైడ్ లైన్స్. ఇప్పుడు 43 కోట్లు కట్ అయింది. 43 కోట్లు వాళ్ళు ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ పెట్టిండ్రు? ట్రస్ట్ బాడీ ఫార్మేషన్ ఇది 3 రోజుల్లో అవుతుంది. ట్రస్ట్ బాడీ మెంబర్స్ ఎవరు 7 రోజుల్లో తెలుస్తుంది. ఏ హాస్పిటల్స్ కోవాలి 10 రోజుల్లో తెలుస్తుంది. భవిష్యత్తు గురించి చెప్తున్నారు. 2024లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇచ్చిన చాలా ఉన్నాయి, అవి ఇంతవరకు కాలే. డిఏ ఇప్పుడు ఎవరైనా కామన్ సామాన్య ఉద్యోగ ఉపాధ్యాయ ప్రశ్నించినప్పుడు ఇది వేరు అది వేరు అనకండి. ఎందుకు ఇది వేరు అది వేరు అనకూడదు అంటే అది మొత్తం కూడా ప్రభుత్వోద్యోగులతో ముడిపడి ఉన్న విషయాలే. ఒక డిఏ ఏరియాస్ సంబంధించి ఉండొచ్చు, లేకపోతే ఇంకో పిఆర్సీ కావచ్చు. 2 ఏళ్లు గడిచింది. దీన్ని మాత్రం వారం 10 రోజులు అన్ని జరిగిపోతే ఎట్లా చెప్తున్నారు? నమ్మకం అంతే, నమ్మాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులుగా నమ్మాలి. పాత ఈహెచ్ఎస్ విధానంలో ఉన్న సమస్యలేంటి, కొత్త విధానంలో అవి అసలు పాత మేడం అసలు ఈహెచ్ఎస్ విధానంలో సమస్యలు అసలు ఇంతకుముందు ఉన్న విధానం అని ఎవడు దాన్ని పరిగణిస్తున్నారు? ఆ హెల్త్ కార్డులే లేవు, హెల్త్ కార్డులు పనిచేయవు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నిమ్స్ కు ఒక్కదానికి వెళ్ళాలా, ఇంకెక్కడికి వెళ్ళినా నడవదు. ఎక్కడ పోయినా క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదు. ఒక సిజిహెచ్ఎస్ లో ఉన్న క్యాష్లెస్ ట్రీట్మెంట్ పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో ఉన్న విధానమో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయడమో, లేకపోతే రైల్వే వాళ్ళ దగ్గర ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫెసిలిటీస్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ది కన్సర్న్ ఎంప్లాయ్ హూ హాస్ రిటైర్డ్ యాజ్ వెల్ యాజ్ హిస్ డిపెండెంట్స్ అని వాళ్ళు ఏదైతే పెట్టి ఒక లాస్ట్ బేసిక్ ఏదైతే తీసుకొని చేస్తున్నారో అది లేదు. ఇది కాదు, 18 రాష్ట్రాల్లో జరుగుతున్న దాన్ని అధ్యయనం ఇంతవరకు జరిగిందా? జరగలేదు. కానీ పోనీ ఈ స్కీమ్ కూడా స్టార్ట్ ఎక్కడైంది మేడం? జెనసిస్ గత ప్రభుత్వంలో స్టార్ట్ అయింది కాదా? ఒక జీవో వచ్చి ఆగిపోయింది. దాన్ని ఎంబడి పడి తెచ్చుకున్నాం, బానే ఉంది. తెచ్చుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 2.5 ఏళ్ళు జరిగింది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఇది ఇంప్లిమెంట్ చేయాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పం చాలా గొప్పది. కానీ కింద ఉండే అధికారులు కావచ్చు, లేదా ఇంకెవరైనా మినిస్టర్లు కావచ్చు, అందరూ కూడా దీని కొరకు పనిచేయాలి. పనిచేసేది అది అవుతుంది. అందరికీ ఆరోగ్యం కావాలి. కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన సిపిఎస్ వాళ్ళకి మాత్రం ఆరోగ్యం లేదు, రిటైర్ అయిన సిపిఎస్ వాళ్ళకి లేదు. పోనీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేశాడు, అతనికి లేదు. అసలు అంతెందుకు? మనకు అచ్చంపేట నుంచి కాల్ చేసిన తులసిరామ్ గారు ఎందుకు బాధపడ్డాడు? ఆయన నన్ను అడగకుండా నా జీతాన్ని ఎవరు ముట్టుకునేది అనేది ఆయనది. షానమోహన్ నరసింహులు గారు ఆయన బాధ ఏమిటి? అన్నా మీరు చెప్పిండ్రు అక్కడ మెతకగుండా, ఎవరి కొరకు మెతకగుండాలి? మెతకగుండాలనుకుంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్ అంటేనే వాళ్ళు చెబితే నడిచింది రాజ్యం. ఒక 20-30 ఏళ్ల కింద ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సంబంధించిన ఏ విధమైన గైడ్ లైన్స్ వచ్చినా వాళ్ళతో చర్చించిన తర్వాతనే జరిగింది. వాళ్ళు సెక్రటేరియట్ లో నడిస్తే చీఫ్ మినిస్టర్ దగ్గర వచ్చి స్వాగతం పలికిన రోజులున్నాయి. అట్లాంటిది 10 ఏళ్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేకుండా పోయింది. అది మన కర్మ. తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు లేకుండా పోయింది. ఈ రోజు దాన్ని అన్నాలందరూ కలిసి దాన్ని పునరుద్ధరింపజేశారు. పునరుద్ధరింపజేసినప్పుడు దాని పునఃప్రాభవాన్ని కూడా పునరుద్ధరింపజేయాలి. చీఫ్ సెక్రటరీ గారు మనం గౌరవిస్తాం, మినిస్టర్లను మనం గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం సాధారణంగా నేను చెప్పిండు, నేను చెప్పినట్టు నేను మొహమాటం ఉన్నా లేకపోయినా నేను గట్టిగా చెప్పినాను. గట్టిగానే చెప్పాలి, మనకి ఇంకోటి కాదు కదా. ఉద్యోగులు డబ్బులు చెల్లిస్తున్నప్పుడు సేవలపై హామీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. హామీ కాదు మేడం, మొదలే చెప్పాలి కదా. కట్ చేసుకోకముందే ఏమి అసలు హామీలు ఎన్ని హామీలు అయిపోయినాయి? ఇప్పటికి అన్ని హామీలే జీవితంలో. ఇప్పుడు హామీ కాదు కావాల్సింది, ఇది ఒక స్ట్రక్చర్, ఇది ఒక 100 ఏళ్ల పాటు ఉండబోయే స్కీమ్. అది ఫ్యూచర్ లో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. చాలా గొప్ప ప్రణాళిక గొప్పగా ఆలోచించినప్పుడు దాని విధి విధానాలు గొప్పగా తయారు కావాలి. అది జరగలేదు ఇక్కడ. ఓకే రైట్. దామోదర్ రెడ్డి గారు మీరేం చెప్తారు? మేడం, వాస్తవానికి ఇందాక స్థితప్రజ్ఞ గారు చెప్పింది ఈహెచ్ఎస్ గురించి చాలా బాగా మాట్లాడారు. అసలు ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతలేదనే భాగస్వామ్యంతో కూడినటువంటి ఎంప్లాయీస్ స్కీమ్ తీసుకురావాలనే సంకల్పంతో జేఏసీ ముందుకు మాట్లాడింది. కాబట్టి నూతనంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇవన్నీ విధి విధానాలు ఇవన్నీ ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చేతనే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి అడ్వాన్స్ గా డిడక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది అందరు ముక్త కంఠంతో వ్యతిరేకించారు.
ఇందాక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఏదో మెత్తగా మాట్లాడిరని ఎవరు చెప్పిండ్రు? ఎవరు కూడా మెత్తగా మాట్లాడలేదు, తప్పది. అందరూ కూడా ముక్త కంటలతో వ్యతిరేకించారు. దానికి ముందు అసలు ఎవరైనా కూడా మేము మాట్లాడాం సార్, మీరు ఎందుకు డిడక్షన్ చేసారు దానికి సమాధానం చెప్పండి. ఎట్ ద సేమ్ టైం విధి విధానాలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ముందు డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత మేమందరం మా అభిప్రాయాలు చెప్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం అక్కడ. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మచ్చకగా మాట్లాడింది లేదు, ఎవరికి ఏ అవసరం కూడా లేదు. ఇక్కడ మనం కోరుకున్నది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, నూతన హెల్త్ స్కీమ్ అనేది అమల్లోకి రావాలనే ఆలోచనతోటే మనం మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఎవరు చక్కగా మాట్లాడి ఎందుకు బయటపడుతుందో తెలియదు, అది 100% తప్పు. అందరం కూడా బాహటంగానే ఫస్ట్ డిడక్షన్ అన్ని సంఘాలు ముందస్తు సమాచారం ఇవ్వాలా, ఉత్తర్వు కట్ చేసే అధికారం ఇచ్చిన తర్వాత డిడక్షన్ విచారించడం జరిగింది. కానీ అధికారి మళ్ళీ సీతం దామోదర్ రెడ్డి గారు, మీది సిగ్నల్ ప్రాబ్లం ఉందండి, ఒకసారి చూసుకోండి. సదానందం గౌడ్ గారు. మేడం అమ్మన్నమ్మ చెప్పండి. అందులో ఇప్పుడు ఇందులో ఎవరు ఏం మాట్లాడుకున్నా చిట్ట చివరికి అవమానము, బాధ ఇవంతా జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే గతంలో ఎక్కడన్నా వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా ఒక ముందస్తుగా ఒక మెమో జీవో ఇస్తూ కట్ చేసే ఆనవాయితీ పద్ధతి అది. అది ఎప్పటి నుంచే సంవత్సరాల కొద్దిన పద్ధతి అది. కానీ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వకుండా, ఎవరితో సంప్రదించకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా చేసినది మాత్రం 100% తప్పు. దీనిపైన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలుగా తప్పకుండా దీన్ని వ్యతిరేకించడం. అక్కడ మన మిత్రులు మాట్లాడిన ఒక అతను ఏదో ఉదాసీనంగా, అలాంటి ఉదాసీనం లేదు. ఎందుకంటే చాలా మందికి రాష్ట్ర సంఘంలో పనిచేసే అన్ని సంఘాలు, ఏ సంఘం ఎలా పనిచేస్తున్నా కూడా కొన్ని సంఘాలకు తెలుసు, మీరు గమనించుకోవాలా. ఎక్కడో దేనికో పైరవీలకో దేనికో ఉండే వ్యక్తులు కొన్ని సంఘాలు ఉండొచ్చు, అది వేరు. దానికి ఇక్కడ ప్రశ్నించకూడదు. అది మాట్లాడే తీరు, మాట్లాడే వ్యవహారంలో కాలర్స్ కూడా ఆలోచించమండి. ఏ సంఘం ఎవరు మాట్లాడుతారో గమనించండి దయచేసి ప్లీజ్. అదే కోణంలో మనం కోరుకునేది ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు మినహాయింపు జరిగిపోయినవి. ఇప్పుడు ఎంపానల్ లిస్ట్ కావాలా? ఆసుపత్రులతో ప్రభుత్వము మాట్లాడాలా ముందస్తుగా. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సిజిహెచ్ఎస్ రేట్స్ కైనా కన్ఫర్మ్ అయి మనం ముందుకు వెళ్ళాలా. ఏదో ఒక మూవ్ కాగలిగితే తప్పకుండా మనం లైన్ లోకి వస్తాం. ఇది ఎందుకంటే చూస్తున్నాం, కిరణ్ కుమార్ రెడ్డి పోయారు, అందరు పోయారు, తెలంగాణ వచ్చింది అని చూసాం. మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఉచితంగా ఇస్తాను కదా, ఉచిత కార్డులు అయిపోయినాయి. ఆయన కూడా అనుకున్నాడు, కొద్ది రోజులు పనిచేసింది కొత్తగా, సరే పని చేయలేక ఇప్పుడున్న పరిస్థితిలో ఆ కార్డ్స్ ని మనము ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అందరము దాంట్లో సభ్యులుగా ఉన్నాం కాబట్టి ట్రీట్మెంట్ అవసరం మేరకు తీసుకునే దాంట్లో మన సూచనలు సలహాలు తీసుకున్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే నిన్న మినహాయింపు చేసిందో దానికి అందరూ కూడా వ్యతిరేకులే. అందులో మా ఆత్మగౌరవం మాత్రం దెబ్బతిన్న మాట వాస్తవం. ఇందులో స్పష్టంగా ప్రభుత్వము ఇప్పుడు, ఎందుకంటే ఇంతకు మాట్లాడిన హామీలు అంటే చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది. హామీలు పక్కన పెట్టి హెల్త్ కార్డు అయినా మాకు ఈ 10 రోజుల్లోగా మేము ఆసుపత్రిలో, ఎందుకంటే 2-3 నెలల సంది మా వాళ్ళు గమనిస్తున్నారు ఏదైనా చికిత్స అవస్థ చేయించుకోవాలని. కాబట్టి తప్పకుండా ఆసుపత్రులకు వెళ్లి మాకు ట్రీట్మెంట్ పొంది బయటకు వచ్చడానికి ఈ కార్డ్స్ ఏ మేరకు పనిచేస్తాయన్న దాంట్లో తప్పకుండా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన విశ్వాసం ఉన్నట్టుగా మాకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న నమ్మకము మరి అదే కోణంలో మిగతా వీళ్లకు లేదు. అందులో ప్రధానంగా ఇందులో ఉన్న మా అధికారులు మాత్రం ఎక్కడ కూడా చిత్తశుద్ధి మాత్రం లేదు. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా మేమంతా కోరుకునే అంటే మెరుగైన హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి, తీసుకోవడానికి, చికిత్స పొందడానికి ఉపాధ్యాయ సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా అందరం కలిసి కట్టుగా ఒకే అభిప్రాయం మీద ఈ ట్రస్ట్ ని ముందుకు తీసుకుపోవడంలో మా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వము కూడా ఆ కోణంలోనే పరిశీలించి మా సహకారం కూడా తీసుకోవాలని కోరుతున్నాం. మీ ఇష్టానుసారంగా తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దయచేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దయచేసి చెడ్డకండి. హెల్త్ కార్డ్స్ అమలయ్యే విధంగా ప్రభుత్వము మాకు సహకరించవలసిందిగా
కోరుతున్నాం. కటకం రమేష్ గారు నమస్కారం అమ్మా. ఇప్పుడు చెప్పండి. పూర్తిగా ఇప్పుడు సమస్యలన్నీ తీరేయని కాదు, ఒక అడుగు పడి ముందుకు పోవాలి. ఆ ప్రవాహం అనేటువంటి స్టార్ట్ అయితే దానిలో ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కనుక నిన్న ఆందోళన మరొకసారి చెప్తున్నా, కింది స్థాయి ఆందోళన ఎంత ఉందో అంతటి ఆందోళన నాయకత్వం కూడా నిన్న పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం ముందు వచ్చినటువంటి ప్రధాన డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లకు అనుగుణంగా మేము పెన్షన్ పిఆర్సీ కోరాము, ఆ తర్వాత డిఏలు కోరాము, ఆ తర్వాత వాళ్ళ పెన్షనర్ల ఏరియర్స్ కోరాము, ఆ తర్వాత హెల్త్ కార్డ్. ఇవి ప్రధానంగా మాకు 63 డిమాండ్స్ ఉంటాయి. ఈ 63 డిమాండ్ లోపల సిపిఎస్ కూడా కోరాము. సిపిఎస్ కూడా కోరామనకన్నా సిపిఎస్ మెయిన్ పెట్టండి, సిపిఎస్ కూడా కోరామనే పరిస్థితి వచ్చింది మాకు. అవునవును, సిపిఎస్ అంటే ఇప్పుడు బేసిక్ అన్నా ఇప్పుడు నేను ప్రశ్నించేది ఏమిటంటే ఎవరు సారథ్యం వహిస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ సిపిఎస్ రద్దు అవుతుందనే నమ్మకం ఉండాలి. ప్రభుత్వం చేస్తుందో చేయదో అనే పరిస్థితుల్లో ఈ రోజు నాయకులు అంటే కొన్ని వ్యవస్థీకృత సంఘాల నాయకులు ఉన్నారు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళు లోపటోటి చేసి బయటోటి చేసి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులను ఏమార్చినంత కాలం సిపిఎస్ రద్దు కాదు, ఓపీఎస్ సాధన అనేది జరగదు. కనుక క్రిస్టల్ క్లియర్ గా మిమ్మల్ని అనట్లేదు నేను, ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి మాకు మీ ముందర క్లియర్ గా ఏదైనా చెప్పగలను నేను. ఎందుకు అంటే బయట ప్రజలకేమని చెప్తున్నారు, హామీ ఇచ్చింది చేస్తామని, లోపల అంతర్గతంగా మాట్లాడేటప్పుడేమో సీఎం గారు ఇప్పుడు కాదన్నారు, డిప్యూటీ సీఎం గారు తర్వాత చూద్దామన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. ఈ మాటలు వినబడుతున్నాయి వాళ్ళ అంతరంగిక సర్కిల్లో మాట్లాడుకుంటాం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, దక్షిణ భారతదేశానికి ఓ రూలు, ఉత్తర భారతదేశానికి ఓ రూలు ఉండదు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దక్షిణ భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే పాయింట్ మీద జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న అన్ని సభ్య సంఘాలు కూడా ఉండాలి. ఎందుకంటే అన్ని సంఘాల్లో కూడా ఉన్నది ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులే, ఇంకా వేరే ఎవరు లేరు. మేజర్ స్ట్రెంత్ వాళ్ళదే. రేపు పొద్దున మేమైనా ఒక ఉద్యమ సంఘం ఏర్పడడం, ఎందుకంటే పాత పెన్షన్ సాధన కొరకు. పాత పెన్షన్ సాధించుకున్న మరుక్షణం ఎవరి సంఘాలు వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే అన్న, ఈ పాయింట్ కొంచెం మీరికి తీసుకురండి. మీరు 4 పాయింట్లు మెన్షన్ చేసుకోవడం బానే ఉంది. ఇప్పుడు మనకు సిపిఎస్ కూడా ప్రధాన మళ్ళా కూడా అంటున్నారన్న, మళ్ళీ మీరు సిపిఎస్ కూడా అనకండి, సిపిఎస్ ప్రధాన అంశం కావాలి. అంటే మీరు అన్నట్టే మాట్లాడడం కాదు, సిపిఎస్ ను ప్రధాన ఎజెండాగా తీసుకొని 63 డిమాండ్ల లోపల ఇవి ప్రధానంగా పెట్టుకొని పోతున్న సందర్భంలో ఇవాళ హెల్త్ కార్డ్స్ అనేటువంటిది వచ్చింది. ఈ హెల్త్ కార్డ్స్ అనేటువంటిది పరిపూర్ణంగా ఎట్లా జరుగుతుంది, ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ రిటైర్డ్ వాళ్ళకి ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయంలో ప్రభుత్వం ఒక ఆలోచన చెప్పి దీన్ని మొదలు పెడితే తప్ప దీన్ని మనం తేల్చుకోలేము. ప్రారంభిస్తే సమస్యలు తెలిస్తే దీన్ని సెట్ చేసుకుంటా పోదాన్ని ముఖ్యమంత్రి అన్న తర్వాత ఈ రోజు దానిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ప్రతి అంశాన్ని, అంటే ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ లో ఉన్నటువంటి మీకు కాకుండా ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళతో కాకుండా ఇవాళ చాలా మంది ఇవాళ హెల్త్ కార్డు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మన ఉపాధ్యాయ మిత్రులు ఇంకా ఉన్నారు, ఉద్యోగ మిత్రులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడినాము. మేము ఏమనుకుంటున్నామంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని వినుకుంటూ పోతున్నాం. దానిలో ఇవాళ 2000 కోట్లు వేస్తా అన్నది 2000 కోట్ల రూపాయలు విడుదల చేస్తా అని చెప్పేసి 2000 కోట్లలో సిపిఎస్ డిఏ ఏరియర్స్ కానీ సిపిఎస్ వాళ్ళకి సంబంధించి ₹1 ఇవ్వలేదన్న. ఈ 2000 కాదు, 600 కోట్లు ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ₹1 సిపిఎస్ వాళ్ళకి పడ్డదా? 2,60,000 మంది కదా, ₹1 సిపిఎస్ సంబంధించి డిఏ కాదు మిత్రమా. ఇవాళ రెగ్యులర్ గా ఉన్నటువంటి పిఆర్సీ పోయి 3 ఏళ్ళ మీరు 2000 కోట్లు ఇచ్చిందంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, 2000 కోట్లు మీరు 2000 కోట్ల గురించి మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడకుంటే పిఆర్సీ ఏరియాస్ కూడా 18 పిఆర్సీ ఏరియాలకు 3 వచ్చినా ఇంకా 15 పిఆర్సీ మూడిట్లో 32 బిల్లులు సిపిఎస్ వాళ్ళే పెండింగ్ లో ఉన్నాయి. ఓపీఎస్ వాళ్ళకు జీపీఎస్ వాళ్ళకి జమ అవుతుంది, సిపిఎస్ వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పండి? సిపిఎస్ రావటం లేదు. డిఏ ఏరియాస్ అన్ని కూడా 32 మొత్తం బిల్లులు వేస్తున్నాం, అక్కడ పోయి ఆగుతున్నాయి. ఎట్లా ఉందంటే వాళ్ళే అట్లే అవుతున్నాయి. ఇప్పుడు మనుషులు కాదా, వీళ్ళు కూడా మనుషులే కదా. అంటే ఈ డిఏ బకాయిల తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ యొక్క డిఏ కూడా కలవటం లేదు. ప్రతి స్కూల్లో ప్రతి డిడిఓ దగ్గర 10, 20, 30, 50 పెండింగ్ డిఏలు పెన్షనర్స్ కూడా అట్లే ఉన్నాయి. అంటే సమస్య ప్రతి స్థాయిలో ఉంది. ఇవాళ ప్రధాన సమస్యగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్య అనేటువంటిది ఉన్నదానికి ఎలాంటి సందేహం లేదు. మీరు ఇచ్చినటువంటి పోరాటం ఇప్పుడు ప్రెజర్ అనేటువంటిది మీకు ఏదైతే ఉందో మీకు 100% సిపిఎస్ ఉన్నారు, మా దానిలో 60% సిపిఎస్ ఉన్నారు. కనుక సమస్య అనేటువంటిది ఇవాళ సిపిఎస్ యూనియన్ కే కాకుండా అన్ని ఆర్గనైజేషన్ లో సిపిఎస్ వచ్చారు. ఇంకొక 4 సంవత్సరాలు పోతే
మొత్తం అన్ని ఆర్గనైజేషన్లు ఉండేటోళ్ళంతా సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ ఎంప్లాయీస్. ఇంకా 4 ఏళ్లు పోయే వరకు సిపిఎస్ ఉండాలని మేము కోరుకోవట్లేదన్నా. ఎందుకంటే ఇంకా 4 ఏళ్లు పోతే వీళ్ళే ఉంటున్నారు కదా. మాకు కావాల్సింది 2 ఏళ్లలో కావడం. మాట వరుస కాదు. ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలి. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2.5 ఏళ్ళు ఉంటుంది. ఈ 2.5 ఏళ్లలో మనందరం కలిసి చేసుకుందాం. మీరు అందరే మాకు మార్గదర్శకత్వం, ఎందుకంటే మీరే చేయగలరు అది. నేను అనేదానికి ఇంకా 4 ఏళ్ళు ఉంటుందని 4 ఏళ్ళు ఉంటుందంటే అందరు ఉంటారని కాదు. అంటే ప్రభుత్వానికి ఆ విషయం తెలుసు. ఇవాళ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకుండా ఆల్ ఆర్గనైజేషన్స్ ప్రథమ ఎజెండా ఎవరు ఏది మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. మీరు ఏ పోరాటం చేసినా ప్రోగ్రామ్ చేసినా కూడా ఇవాళ అన్ని సంఘాలు దానిలో ప్రధానంగా రావడం. మన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో అంటే ఇవాళ మీరు ఒక గొప్పగా మన కాంట్రిబ్యూటరీ పెన్షన్ వ్యతిరేకంగా ఆ రోజు అమలైన రోజును మీరు చాలా గొప్పగా తీసుకున్నారు ఒక నాయకునిగా. గతంలో ఒక కాంట్రిబ్యూటరీ పెన్షన్ సంఘంగా మీరు పోతే అట్లా కాదు. జాయింట్ యాక్షన్ కమిటీ సమైక్యంగా దానికి వ్యతిరేకంగా 206 సంఘాలు సమైక్యంగా మనం పోరాటం చేసింది గత హైదరాబాద్ లో జరిగింది. సెప్టెంబర్ 1 రోజు జరిగి మనం ఒక సంవత్సరం వాళ్లకు టైం లైన్ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ సెక్రటరీ జనరల్ గారు ఒక టైం గైడ్ లైన్ ఇచ్చారు గవర్నమెంట్ కి, వచ్చే సంవత్సరం లోపల దీన్ని రద్దు చేయించండి అని. సుమారుగా 3 నెలలు మిగిలింది ఇంకా అంతే. ఈ 3 నెలల్లో ఇప్పుడు హెల్త్ కార్డ్స్ చేస్తున్నారు, మీరు చెయ్యండి. ఇది సిపిఎస్ వాళ్ళకు కూడా అమలయ్యేటట్టు చూడండి. మీరు క్రియాశీలకంగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం, మీరు దీన్ని అందరికీ వచ్చినట్టు చూడండి. దానితో పాటు సిపిఎస్ మీద కూడా ఇక రద్దు మీద దృష్టికి సారిద్దామన్నా. ప్రధాన ఎజెండాగానే దాన్ని ముందు పెట్టుకుని పోదాం. దానిలో ఏమి ఇప్పుడు నేను ఒకటి మళ్ళీ కన్క్లూజన్ చేస్తున్నా, దాని మీదనే కాదు అన్ని ఆర్గనైజేషన్స్ లో ఇది ప్రధాన ఎజెండాగా ప్రధాన సమస్యగా అన్ని ఆర్గనైజేషన్ లో 60-70% ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీసే. ఇవాళ నిన్న మొన్న మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ కూడాను ఇవాళ బాధ అంతా ఏంటంటే ఇవాళ ఇంత మాట్లాడుతున్నాము. హెల్త్ కార్డ్స్ వస్తున్నాయి, ఓకే. హెల్త్ కార్డ్స్ ఉపయోగంలోకి రాకుండా ఇవాళ సర్వీస్ కాలంలో వచ్చిన తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత హెల్త్ కార్డ్స్ లేకుండా అసలు ఉపయోగపడేదే పెన్షనర్స్ కు. అసలు పెన్షనర్స్ కు ఇవాళ హెల్త్ కార్డ్స్ అక్కర్రాని విధానంలో ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీ ఉన్నాడు కనుక ఆ సమస్యను కూడా ప్రధానంగా తీసుకొని ముందుకు పోతున్నాం. అయితే ఈ ఉద్యమం అంతా జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమం వెనుకకు వచ్చినప్పుడు వెనుకపోవడం కాదు. ఇవాళ మేము ఒక అడుగు వెనుక వేస్తున్నాం అంటే ప్రజలు కూడా అంటే ఇలా ముండిగా పోతున్నాం, ఒంటరిగా పోతున్నాం, ఏదో వీళ్ళు అడిగేది అడుగుతున్నారు అట్లా కాదు. ప్రభుత్వం చెప్పేది వింటున్నాం, ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. మళ్ళీ ఒకవేళ పొరపాటు జరిగితే చెప్తున్నాం, మళ్ళీ పోతున్నాం. ఇవాళ విశాలంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటున్నాం. అవునాయా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ ప్రభుత్వం చెప్పింది విన్నరు, వీళ్ళ సమస్యలు న్యాయమైనయే. ఇవాళ ప్రభుత్వం ఏది చెప్పినా కొంత వెనుకకు కూడా పోయినారు. రేపు పొద్దున ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల లోపల వెనుకకపోతే ఖచ్చితంగా మనం చేసే ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లే కాదు ప్రజల మద్దతు కూడా మన ఉద్యమానికి ఉంటది. ఆ రీతిలో ఆలోచించుకొని అవసరం అనుకుంటే విని 2 అడుగులు వెనుకకేసి పట్టుకొని ఓర్చుకొని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర చేసి ముందుకు తీసుకొని పోతుంది. థ్యాంక్ యూ కటకం రమేష్ గారు, థ్యాంక్ యూ స్మిత ప్రజ్ఞ గారు, థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సదానంద గౌడ్ గారు. రైట్, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళబోదు. DNA లో 1 షార్ట్ బ్రేక్.